అందరూ ప్రభువుని కనపరచుదా. స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా 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 మహాపరిశుద్ధుడా మహోన్నతుడా ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు ఈ సమయం కొరకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. దేవా తండ్రి నాయన, ఈ భూమి మీద మమ్మల్ని సజీవులు ఇచ్చినందుకు వందనాలు దేవా. అనేకమైనటువంటి ప్రాంతాలు, రాష్ట్రాలు, జిల్లాలు, దేశాలు అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితులు నాయన, యుద్ధ భూమిలో ఉన్నటువంటి పరిస్థితులు, ఉక్రెయిన్ ప్రభా, రష్యా మధ్యలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి యుద్ధ వాతావరణం అంతటిని స్వాధీనంలోకి అప్పగిస్తున్నాము తండ్రి. నీ చిత్తానికి అప్పగిస్తున్నాము దేవా నాయన తండ్రి. రష్యా అధ్యక్షుడైనటువంటి ప్రభా పుతిన్ గారిని దర్శించండి. అలాగే ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీ గారిని దర్శించండి నాయన. వారి సైన్యాన్ని, వారి దేశాన్ని, వారి ప్రజలను, వారి భూమిని, వారి ప్రాంతాలను దర్శించండి నాయన. దుష్టాత్మలు, చీకటాత్మలు, దురాత్మలు, దైవాత్మలు, ఆధిపత్యపు అధికార వ్యామోహాలను కూల్చివేయండి తండ్రి. ఈ భూమి మీద సమాధానం ప్రకటించమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని దీవించండి, మా దేశం యొక్క సరిహద్దులు దీవించండి అయ్యా. అనేకమైన దేశస్తులు ప్రభావం ఉక్రెయిన్లు ఎంత బాధపడుతున్నారు నాయన. రష్యా యొక్క సైన్యం యొక్క ప్రభావం బుల్లెట్ దెబ్బలకి అయ్యా, బాంబ్స్ ప్రభా, ఇంకా భయంకరమైనటువంటి మిసైల్స్కి ఆయన నానా రకాలైనటువంటి ప్రభా అనుభవాలు నాయన, భయంకరమైనటువంటి వాతావరణానికి ఎంతగానో అతలాకుతలమవుతున్న నాయన దేశంలో ఉన్నటువంటి ఇతర దేశస్తులందరినీ కూడా దర్శించండి. మా దేశస్తులు దర్శించండి. ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ ప్రభా నీవు నడిపించమని, మా దేశానికి నడిపించమని, వారి వారి దేశాలకు నడిపించమని వేడుకుంటున్నాం నాయన. ఈ భూమి మీద నాయన ఇలాంటి యుద్ధాన్ని నాయన మేము చూస్తూ ఉన్నాం ప్రభా, మా కళ్ళారా మేము వింటున్నాము తండ్రి. భయంకరమైన యుద్ధాలు ప్రభా, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుందన్నాం, జనం మీదకి జనం లెగుస్తుందన్నాం. అక్కడక్కడ భూకంపాలు, యుద్ధాలు, బీభత్సాలు నాయన భయంకరమైనటువంటి రీతిలో నాయన అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితుల్లో భూమి ఉంటుందని సెలవిచ్చిన దేవుడు దేవా, మేము నాయన నీ సన్నిధానంలో మేము స్తుతిస్తున్నాం. ఈ దినం ప్రభా తండ్రి నాయన మేము ప్రార్థిస్తున్నాం, ఏకీపిస్తున్నాం. దీవించండి మా దేశాన్ని, దీవించండి మా రాష్ట్రాలు, దీవించండి మా ప్రజలను, దీవించండి మా నాయకులను. అలాగే ప్రభా యుక్రెయిన్ నాయకులను, రష్యా నాయకులను, నాటా నాయకులను ప్రభా, యూరప్ కంట్రీస్ నాయకులందరినీ దర్శించండి, బలపరచండి, మాట్లాడండి. దుష్టాత్మ, దురాత్మ, చీకటాత్మ మనుషులను నశింపచేయాల్సి పీడపు ఆత్మలు, పేడ ఆత్మలు నాయన అన్ని గద్దించబడును గాక. సాతాను శక్తులను యేసు నామములో కూల్చివేయబడును గాక అని ప్రార్థిస్తున్నాను. ఇదేనో ప్రభు ఆరాధన అంతా నీ స్వాధీనం తీసుకురండి. నీ ఆత్మతో, శక్తితో, బలముతో మమ్మల్ని అభిషేకించండి. పాటలు పాడి స్తుతులు స్తోత్రాన్ని చెల్లించినట్లుగా మా హృదయాలు, మా అంతరంగాలు దీవించి మహిమ ఘనత నీవే పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మను కుమ్మరించండి, అభిషేకపు ఆత్మను కుమ్మరించండి ప్రభా. బలమైన ఆత్మను కుమ్మరించండి నాయన. నీ శక్తి గల ఆత్మను కుమ్మరించండి ప్రభా. ఆరాధన ఆత్మను కుమ్మరించండి ప్రభా. సంఘాల పైన, సేవకుల పైన, దేవుని బిడ్డల పైన, ఈ దినమునైన ప్రతి సంఘం పైన ఆత్మ వర్షం కుమ్మరించబడును గాక. దురాత్మ శక్తులు, దైవ చీకటి ఆత్మలు బంధించబడును గాక అని ప్రార్థిస్తున్నా. రోగాలు, వ్యాధులు, బలహీనతలు బంధించబడును గాక అని ప్రార్థిస్తున్నా. దురాత్మలు, నీచపాత్మలు, వ్యతిరేకపాత్మలు, విరోధమైన ఆత్మలు, మోసపు ఆత్మలు, అశాంతి, అసమాధానం కలిసి దైవ శక్తులని గద్దించబడును గాక. We revoke in the name of Jesus. అద్భుతాలు చేయండి, దీవించి మహిమ ఘనత నీవే పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. సో ఈ దినం కూడా మన ప్రభువుని ఆరాధించుదాం, దేవుని గర్వపరచుదాం, యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలు, మన అంతరంగాల్లో, మన కుటుంబాలు ఆయన అద్భుతాలు జరిగించినట్లుగా మరి పాటలు పాడి దేవుని కీర్తించి యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఓకే, స్తోత్ర బలి అర్పించేదాం. అందరం గమనించి కలపచ్చు. కొంచెం సౌండ్. హలో 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 హలో. ఓకే, హల్లెలూయా హల్లెలూయా. స్తోత్ర బలి అర్పించడము. మంచి యేసు మేలు చేసి ఎన్నో మేలు చేసి మన కాపాడిన దేవుని సమయంలో ఆయన అద్భుతమైన నామమును కనపరిచి ఆయన పరిచినాము. స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసి స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసెను చేసెను మేలులను నేను ఆడి పాడి పొగడెదన్. చేసెను మేలులను నేను ఆడి పాడి పొగడెదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. మీ కొరకు బ్రతుకా ఏర్పరచి సేవ చేయ కృపనిచ్చితివే. మీ కొరకు బ్రతుకా ఏర్పరచి సేవ చేయ కృపనిచ్చితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. మతపదం తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. గొప్ప సరముగా వరపెట్టి సిలువ రక్తమును తాకితివి. గొప్ప సరముగా వరపెట్టి సిలువ రక్తమును తాకితివి. రక్తకోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే. రక్తకోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము. మంచి యేసు మేలు చేసెను.
జీవితంలో ఇలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉండేది. అందరికి దేవుడు రెడ్డి చేతులు ఇచ్చాడు కదండి. హల్లెలూయా హల్లెలూయా. ఉద్యోగంగా మరి లెక్కల దేవుడు మనల్ని అందరినీ ఉంచారు కాబట్టి ఉజ్జీవంగా మనకున్న చేతులతోని మనకిచ్చిన బలంతోని యేసయ్య నామమును కనపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా. జీవితంలో మీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో మీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా
యేసయ్యా వందనాలయ్యా వందనాలయ్యా వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనస్ఫూర్తిగా దేవుని వినపరచుదాం. హల్లెలూయా. తండ్రి నాతో మాట్లాడుచున్న దేవుడు, నా హృదయాంతరంతో మాట్లాడుచున్న దర్శిస్తున్నావు, ఈ సమయం చూస్తున్నావు, నన్ను ప్రభువా పరిశీలించి చూస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. పరమ తండ్రి, గొప్ప తండ్రి, ఉన్నవాడా అన్నవాడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకార్యాలు చేయవాడా, మీ ఘనమైన నామానికి స్తోత్రములు రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమించేదను అధికముగా ఆరాధించను ఆసక్తులు అన్న పాడపడి సమలేశారు నామ కనపరచుదా. హల్లెలూయా. ప్రేమించేదను అధికముగా ఆరాధింతును
ప్రభు సన్నిధిలో చేతులెత్తి కొద్ది నిమిషాలుగా అలాగే దేవునికి వందనాలు చెబుతాం. హల్లెలూయా. వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. యేసయ్యా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. నీకే వందనాలు. దేవుడు నూతన పరిచే దేవుడు తండ్రి, అధికమైన శక్తితో మమ్మల్ని మా హృదయాలు మా అంతరంగాలు నింపేటువంటి దేవుడు ప్రభువా, ఈ దినం కొరకు నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. స్తోత్రం, స్తుతి 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 స్తుతి. యేసు రక్తం జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. అందరూ చూద్దాం, మా చేతుల పైకి దేవుడు ఈ ఉదయకాలంలో యేసయ్యను ప్రేమతో నేను బయటపరిచినట్లుగా మా జీవితాలను అనుగ్రహించిన గొప్ప కృప కొరకై స్తోత్రాలు తండ్రి, వందనాలు
మహిమ నీకే, ఘనత నీకే ప్రభువా. దేవాని పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించబడును గాక. మా హృదయాలు నాయనా నీ మెత్తటి నాయనా తండ్రి చక్కటి నాయన మనసుతో, అద్భుతమైనటువంటి నీ యొక్క హృదయంతో నాయనా నూతన పరచబడును గాక. హల్లెలూయా. అద్భుతాలు జరుగును గాక ప్రభువా, గొప్ప కార్యాలు జరుగును గాక, స్వస్థతలు కలుగును గాక. యేసయ్య నామములో ఇప్పుడే ప్రతి బిడ్డ విడుదల పొందును గాక. ప్రతి రోగం నుండి విడుదల పొందును గాక. ప్రతి వ్యాధి నుండి విడుదల పొందును గాక. ప్రతి దురాత్మ దైవ శక్తులన్నిటి నుండి విడుదల పొందును గాక. థ్యాంక్ యూ జీసస్. అద్భుతాలు చేయండి ప్రభువా, గొప్ప కార్యాలు జరిగించండి, మహిమ పొందమని ఈ సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేయించి యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? ఎంతమంది బాగున్నారు? ఎంతమంది బాగలేదు? బాగున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. బాగా ఉన్న చేతులు ఎత్తండి. ఇప్పుడు బాగా, ఓకే, అంత ఒప్పుకోవాలి మనం. దేవుని స్తోత్రం. దేవుడు బాగు చేయరుగా చేస్తున్నాము జీసస్ ని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యథార్థంగా ఒప్పుకోవాలి మనం దేవుని సన్నిధానం. యథార్థంగా ఒప్పుకున్నప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేయాలి మన జీవితాలు. దేవుడు కనుక అద్భుతం చేయకపోతే మన జీవితాలు అద్భుతాలు జరగవు. God must do miracles and wonders in our lives. Praise the Lord. Hallelujah. దేవుని స్తోత్రం. ఇదేనో చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని మీ మధ్యలో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చాలా విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, బైబిల్ గ్రంథంలో నుండి చాలా చక్కని విషయాల్ని నేను ఈ దినం మీతో పంచుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం. దీంట్లో సేవ్ చేసి ఎటు వెళ్ళిపోయి అర్థం కావట్లేదు. ఓకే, మరోసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుండి చాలా అద్భుతమైనటువంటి విషయాలు. 12వ వచనం దగ్గర చాలా అద్భుతమైన విషయాలు. సో ఈ దినం నేను ఈ వాక్యాన్ని మీతో పంచుకుంటూ ఆ తర్వాత ఇంకా అనేకమైనటువంటి వాక్యాన్ని ఈ మధ్యలో నేను పంచుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, యోహాను సువార్త 14వ అధ్యాయము 10 నుండి కూడా చదువుకుందాం. 10 నుండి కూడా చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు సేవ్ అయింది. ఎంతమంది దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు? మీరు సిద్ధంగా ఉంటే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మీకు ఆశ ఉంటేనే ఆయుష్ లేని ప్రాణాన్ని తృప్తిపరుస్తారు అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆకలి ఉంటే అన్నం తింటాం, లేకపోతే అన్నం తింటామా? బలవంతంగా పెట్టినా తినం, బలవంతం పెట్టినా తినం. ఆకలి ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పుకులు ఉండాలంట. హల్లెలూయా. దేవుని కొరకు ఆకలి దప్పుకులు ఉండాలి. దేవుని యొక్క సన్నిధి కోసం ఆకలి దప్పిక మన లోపల ఉండాలి. అది ఒక మంటలాగా మండుతూ ఉండాలి. ఆకలి అబ్బా కడుపు మంట అని అంటారు చూడండి. దాన్ని ఏమంటారు మన ఆకలి మంటలు అని అంటారు కదా. అమ్మా కడుపు మండుతుంది, ఎందుకు ఆకలి, బాగా కడుపు నొప్పి వస్తుంది అని అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోపల ఆకలి ఉండాలి. దేవుని కొరకైనా ఎవడా చెప్పండి, ఆకలి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి దినం నీతో ప్రత్యేకమైన
నమ్మితే అద్భుతం చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. నమ్మితే దేవుడి మహిమను చూస్తావని దేవుడి వాక్యం. అద్భుతాలు జరుగుతాయి. నమ్మకం మీద ఆధారపడి ఉంది అంతా కూడా. మనం నమ్మితే అద్భుతాలు జరుగుతాయి, నమ్మకపోతే అద్భుతాలు జరగవు. మామూలుగా క్యాజువల్ కార్యాలు జరుగుతాయి కానీ అద్భుతాలు జరగవు. అది అద్భుతం అని నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు నమ్మేవు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త, జాన్ గాస్పెల్ చాప్టర్ 14:10, 14:10. తండ్రి నా యందును నేను తండ్రి యందును, తండ్రి నా యందును తండ్రి ఉన్నామని, నేనును నా యందును తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యందు నేనే చెప్పలేదు. తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Do you not believe that I am in the Father and the Father is in me? The words that I say to you, I do not speak on my own authority, but the Father who dwells in me does His works. Praise the Lord. Hallelujah. నా లోపల ఉన్నటువంటి తండ్రి ఇవి చేపిస్తున్నాడు. ఏమన్నారు యేసుప్రభు వారు? నా లోపల తండ్రి ఉన్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, 11 తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడు లేదా? ఈ క్రియలు నిమిత్తమైన నన్ను నమ్ముడి. Believe me that I am in the Father and the Father is in me. Praise the Lord. Hallelujah. The Father is in me. I am in the Father and the Father is in me. నేను తండ్రి యందున్నాను, తండ్రి నాలో ఉన్నాడు. వావ్, ఎంత అద్భుతం అండి. ఏముంది మీదనంటే కొన్నిసార్లు అబ్బా కడుపు నొప్పిగా ఉంది, అబ్బా నడుము నొప్పిగా ఉంది, అబ్బా గుండె నొప్పిగా ఉంది, చాలా బాగుంది, చాలా కష్టం ఉంది, చాలా దుఃఖం ఉంది అని అంటారు. అవునా కాదా? ఏముందమ్మా మీకు, ఏంటి, ఏమైంది, ఏం చెప్తారు పాస్టర్ గారు? చాలా బాధ ఉంది పాస్టర్ గారు, చాలా దుఃఖం ఉంది పాస్టర్ గారు అని అంటారు కదా. ఎందుకు? లోపల ఉండి అవి చెప్తుంది కదా. చెప్తుంది, దిగులుంది, భయం ఉంది, ఆందోళన ఉంది, ఉండేవా? అవేం చేస్తాయి? మనల్ని కలవర పెట్టేస్తాయి. కలవర పెట్టేసి మన బ్లడ్ ప్రెషర్ ఎక్కువ చేస్తాయి, మన షుగర్ లెవెల్ ఎక్కువ పెంచుతాయి కదా, థైరాయిడ్ లెవెల్ ఎక్కువ పెంచుతాయి. అవి ఉండి అన్ని కామన్గా ఉంటుంది, దేహంలో ఉంటాయి. కానీ వాటి లెవెల్ని కొంతమంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. అవునా కాదా? సో కొంతమంది హై బీపీ వచ్చేసింది. ఏముంది లోపల? కన్నీళ్ళు ఉన్నాయి, వ్యాధులు ఉంది, దుఃఖం ఉంది, కొన్నిసార్లు పనులు కాలేదని ఆందోళన ఉంటుంది, గాబరా ఉంటుంది, గాబరా ఉండిపోయింది. కొన్నిసార్లు చాలా సంతోషం ఉంటుంది కదా, కొన్నిసార్లు చాలా ఉత్సాహం ఉంటుంది, బాగా ధైర్యం ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు మంచి స్పిరిట్, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఉత్సాహం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే వెంటనే మనం డీల్ అయిపోతాం. ఉత్సాహట్లే గాలి బెలూన్లో గాలి చేస్తే సూ తీసుకొచ్చి అట్లా పొడిస్తే అనుకుంటే అయిపోయింది గాలి అంతా. అట్లా అయిపోతాం కొన్నిసార్లు. కారణం ఏంటో తెలుసా? మనలో దేవుడి వాక్యం అంటున్నా అనేక సార్లు. దేవుడు నల్ల అంటున్నా. దేవుడు అంటే అది ఉండదు. దేవుడు అంటే గాలి పోదు. నా గాలంతా తీసేసారు అని అంటారు కొంతమంది. ఏమంటారు? ఏం చేశారంట? గాలి మొత్తం తీసేసారంట. ఆడి గాలి అంతా తీసేసాను అంటారు ఇంకొక మాటలో. వాడి గాలి అంతా, అరే గాలి మొత్తం తీసేసాను నేను అందరూ ఉందని అంటారు. వాడి పరువు మొత్తం తీసేసాను అన్నట్టు. అవునా కదా? యేసు ప్రభు నీలో ఉంటే, దేవుడు నీలో ఉంటే తీసేయలేడండి. యేసు ప్రభు అంటున్నారు, తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను.
అందరినీ స్వస్థపరచడం. నాకు అనిపిస్తుంది ప్రభు అంత శక్తిని ఎటు ప్రభు. నేను కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, చాలా స్థలాలకు వెళ్ళినప్పుడు, కొన్ని గ్రామాల్లో అయితే నాకు ఆశ్చర్యం అనిపించేది. ఒకసారి నాకు బాగా ఆశ్చర్యం అనిపించేది ఇప్పుడు కూడా. ఒక గ్రామం, ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసాము, పాటలు పాడాము, ఆరాధన చేసాము, వాక్యం ప్రకటించాము. వెళ్ళిపోయే ముందు ప్రార్థన చేస్తారంటే అని చెప్పాడు. గ్రామాలకు బాగా సువార్త ప్రకటించేవాళ్ళం అప్పట్లో మన సంఘం. సో ప్రార్థన చేస్తారు గ్రామం అంటే ఇప్పుడు రాదా నాకు ఈ గాలిలో పోయింది అంటారు చూడండి, అట్లా కానీ పోలేదు బాగా, కానీ అట్లా అవుతుంది అట్లా. అప్పుడు మన దేవుడు బలపరచడం ప్రారంభించి అంటే కొంచెం విశ్వాసం సమ్మతిస్తుంది. ఏది ఎవరు రావట్లేదు. అప్పుడు దేవుడు అంటాడు, ఏమి అదే పడద్దు, అంటే అదే పడుతున్నాడు కాదు కానీ అది నువ్వేమి నర్వస్ కావద్దు, అంటే కొంచెం బలహీన కావద్దు, లేదా డౌన్ కావద్దు, నువ్వేమి నిరుత్సాహపడదు. ఇంక మాట చెప్పాలంటే ఓకే మంచి పోవద్దు, నిరుత్సాహపడద్దు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతుంటే, పిల్లలు లేకుండా ఉంటారు మీ మధ్యలో రెండు ప్రార్థన చేస్తానన్న. దాదాపు 150-200 మంది 400 మంది పైన కూడేరు. 200 మంది కదా అసలు అక్కడ పడిపోయి కొట్టుకుంటుంది. 150 మంది పైన తర్వాత చూస్తారు అది. సో ఎవరు రాట్లా. అప్పుడు ఒక మంది నీ పిల్లలు లేక ప్రార్థన చేయించుకో వెళ్ళారండి. ఆ ముందుకు వచ్చింది ప్రార్థన చేయించుకుంటే చూడండి, ఆమె ముందు పెట్టి మరి నేనేమన్నా పడిపోమన్నా, నేనేమన్నా ఎగరమన్నా, డబ్బులేమన్నా ఏం లేదు. నేను పిల్లల కోసం ప్రార్థన చేయడానికి రమ్మను, ప్రార్థన చేసి కూడా రమ్మన్నా. ఆమె దురాత్మ బయటకు వచ్చేసి దైవాత్మ బయటకు వచ్చింది. దురాత్మ వచ్చి దైవాత్మ వచ్చి కింద పడిపోయి కొట్టుకుంటుంది, కట్టుకుంటూ పొరలాడుతుంది, ఏదో చేస్తుంది. నేను ఏమన్నా ఆ ఊరికి నేను వెళ్ళడం అదే ఫస్ట్ టైం. సో అంత భయంకరంగా వాళ్ళు చేస్తుంటే ఇక వాళ్ళని చూసి ఇంకా పక్కన ముందుకు వచ్చారు. ఆమె చూసి ప్రార్థన చేసుకోవడానికి ఒకరు పడిపోతాను, టమా పడిపోతున్నారు. ఇక నేను కిందకి వెళ్ళిపోతే ఒక మంది నువ్వే పడేసావు కాబట్టి నువ్వే లేపాలంటుంది. ఇక నేను ఆమె అనుకున్నా, నేను ఏదో మా ఊరమ్మేమో ప్రభు నమ్ముకున్నామేమో, మనతో చాలా మంది వచ్చారు కొన్ని ఊర్ల నుండి నాతో పాటు. అట్లా మన సంబంధించినటువంటి వ్యక్తి ఏమనుకోలేదు, మన సంబంధించింది కాదు, ఆ ఊరికి సంబంధించిన ఆమె. అసలు ప్రభువే లేదు ఆమెకి, కానీ హెల్ప్ చేస్తుంది. పడిపోయే వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉంది. మన వాళ్ళని దూరంగా ఉంటున్నారు భయపడిపోయి, ఆ మాత్రం సహాయం చేస్తుంది. ఆమె అంటుంది, నువ్వే పడేసావు కాబట్టి నువ్వే లేకెళ్ళాలంటుంది. నేను ఏం కాదమ్మా వాళ్ళు లేపుతారు అని చెప్పి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సో మనలో కనుక దేవుడు ఉంటే పిల్లారా, మన లోపల దేవుడి శక్తి ఉంటే, దేవుడి శక్తి, దేవుడి అభిషేకం అద్భుతాలు చేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువులో ఎందుకు ఆయన జీవితంలో 3.5 సంవత్సరాలు అన్ని అద్భుతాలు జరిగినాయి అంటే ఆయన లోపల తండ్రి ఉన్నాడు. ఎవరున్నారండి? తండ్రి ఉన్నాడు. నీ లోపల దెయ్యం ఉంది, నీ లోపల దురాత్మ ఉంది అని అన్నారు కొంతమంది యేసు ప్రభుని. దెయ్యాలకి అంత అద్భుతాలు చేస్తాయా అని అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది. దెయ్యాలకి గుడ్డోడు ఎక్కడ కళ్ళు తెరుస్తాయా? దెయ్యాలు ఈ నడుము వెళ్ళిపోయి 15 సంవత్సరాలు అడుగుపోయి నీవుని బాగు చేస్తుందా? దెయ్యం ఎక్కడన్నా? దెయ్యం ఎక్కడ? రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె చెబుతుంది కదా నేను బాగుపడ్డానని. ఎక్కడ బాగు చేస్తాయి దెయ్యాలు? దెయ్యాలు ఎక్కడ? చనిపోయిన వాళ్ళు తిరిగి లేపుతీయా అని వాళ్ళు అంటున్నారు, ప్రజలే కొంతమంది. సో ఈయన దేవుని నుండి వచ్చిన వాడు అని చెప్పి అన్నారు చాలా మంది. నీవు దేవుని దగ్గరకు వచ్చిన వాడివి, దేవుడు నీలో ఉన్నాడు, దేవుడు నీలో లేకపోతే ఈ అద్భుతాలు జరగమన్నాడు. నీకోదేమైనటువంటి వ్యక్తి కూడా అది యోహాను 3వ అధ్యాయంలో మొత్తం 3వ అధ్యాయంలో చదివితే సరే 10-15 వచనాలు చదవండి చాలు. సో అలా చాలా మంది యేసు ప్రభువులో దేవుడు ఉన్నాడు, యేసు ప్రభువులో తండ్రి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు 10వ అధ్యాయం 30 వచనాలు అంటారు. యోహాను 10:30, 10:30.
నేను నా తండ్రి ఏకమై నాము, ఒకటై ఉన్నాము. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మాటలు ఏమని సెలవిస్తున్నాయి అంటే, ఇక్కడ నేను చదువుతాను. నేను తండ్రి ఎదురు వెళ్తున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయను, వాటి కంటే మరి గొప్ప యోధుడు చేయని మీతో నిశ్చయం చెబుతున్నాను. ట్రూలీ ట్రూలీ ఐ సే టు యు, హూఎవర్ బిలీవ్స్ ఇన్ మీ బిలీవ్స్ ఇన్ మీ, ఇన్ మీ. మీరు నాలో ఉంటే, నేను తండ్రిలో ఉన్నట్లుగా తండ్రి నాలో ఉన్నట్లుగా మీరు నాలో ఉంటే, నాలో విశ్వాసం ఉంచితే, నాలో నమ్మకం ఉంచితే, నేను చేసే క్రియల కంటే కూడా మీరు ఎక్కువ చేస్తారు అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒక సంవత్సరం 10 సంవత్సరాలు వెళ్ళాను అమెరికా. నేను ఈ కరోనా వచ్చింది కాబట్టి వెళ్ళలేదు. ఇప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు ఒకసారి 12లో అని అనుకుంటా, 2012లో 2011లో మామూలుగా కొన్ని చర్చెస్ మాత్రం తిరిగాను. ఎక్కువ వాక్యం చెప్పలేకపోయాను కొన్ని ప్రాంతాలు తప్ప. మొదటిసారి కాబట్టి 15 మంది ఉన్నాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. మళ్ళీ ఇంకోసారి 2012లో ఒకసారి వెళ్ళినప్పుడు, అప్పుడు కొన్ని చర్చెస్ బాగా ఆహ్వానించింది నన్ను. నాలో ఉన్న అభిషేకాన్ని, నాలో ఉన్న దేవుడిని వాడు చూసి, దేవుడు అంటే నాలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ప్రేమని, గొప్పతనాన్ని, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని చూస్తాను మనుషులు కదా. మనిషి లోపల ఏముందో, హృదయంలో ఏముందో నోటి ద్వారా తెలియజేయబడతారు కదా. హృదయం ఉంటే దాన్ని బట్టి నోరు మాట్లాడతారట కదా. మన లోపల ఏముందో తెలిసిపోయింది మనుషులకి. సో నా లోపల ఉన్నది వాళ్ళు తెలిసిపోయి బాగా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడికైతే అక్కడ సువార్త ప్రకటించడం, వాక్యం ప్రకటించడం, అద్భుతాలు. దయ్యాలు అసలు ఎట్లాగంటే భయంకరంగా దయ్యాలు. ఇక్కడే అనుకున్నా నేను, పల్లెటూరులో మన ఇండియాలో అనుకున్న కాదు, అమెరికాలో కూడా దయ్యాలు. అమెరికాలో ఇంకెక్కువ దయ్యాలు తెలుసా మీకు? ఎక్కడికైతే అక్కడ దయ్యాలు. నేను పడిపోమన్నా, ఆయన అరవమన్నా, వాళ్ళని వాంటింగ్ చేసుకోమని, వాంటింగ్ చేసుకున్నప్పుడు అని చెప్పి ఒకడైతే అసలు దయ్యం హాలీవుడ్లో సినిమా యాక్టర్ వాడు. హాలీవుడ్ అని తెలుసు మీకు? లాస్ ఏంజలస్ లో హాలీవుడ్, ఇది బాలీవుడ్ బాంబే. అట్లాగా అమెరికాలో లాస్ ఏంజలస్ లో హాలీవుడ్ ఫేమస్. హాలీవుడ్ లో సినిమా యాక్టర్. ఆ సినిమా యాక్టర్ పెద్ద దయ్యం పెట్టింది. ఒక్క సినిమా యాక్టర్లే కాదు, ఎంతో మంది సినిమా యాక్టర్స్కి నేను ప్రార్థన చేశాను. హాలీవుడ్ యాక్టర్స్ కి, యాక్ట్రెసెస్ కూడా ప్రార్థన చేశాను. ఆడ మనుషుల నుండి కూడా దయ్యాలు వెళ్ళిపోయాయి, చాలా వరకు మగవాళ్ళ నుండి కూడా దయ్యాలు వెళ్ళిపోయి. అప్పుడు ఆయన అంటాడు, నాతో వచ్చిన నా స్నేహితుడు, నా ఫ్రెండ్, ఇప్పుడు కూడా నాకు మంచి ఫ్రెండ్ ఆయన, మన మినిస్ట్రీకి మనతో, ఎందుకంటే నాకు ఆ మినిస్ట్రీలో ఉన్నాడు కాబట్టి బలపడ్డాడు, దీవించబడి ఎన్నోసార్లు ఆయన కూడా నేను ప్రార్థన చేశాను. నాతో వచ్చిన ఒక సహోదరుడు అంటాడు, మాస్టర్ గారు, నా జన్మలో నేను పుట్టింది మొదలుకొని ఇంతవరకు ఇట్లాంటి దుష్టాత్మని దైవాత్మ నేను చూడలేదు మాస్టర్ గారు అంటాడు. నేను కూడా లాసైతాను. ఆయన గారు నేను చూడలేదు. అంత ఇంత భయంకరంగా ఉండదు. నేను చూసేది కొన్ని ఉంటాయి. నేను 91వ సంవత్సరంలో ఒకసారి హైదరాబాద్లో ఫేస్ సెంటర్ అని బైబిల్ కాలేజ్ ఇన్ఛార్జ్ ఉంటా కొంతకాలం. నేను అక్కడే చర్చి చూసుకుంటా, అక్కడ బైబిల్ కాలేజ్ చూసుకుంటా కొంతకాలం ఉన్నా. మన మీటింగ్ జరిగింది కదా, ఇక్కడికి వచ్చారు కదా కూర్చున్న వాళ్ళు, వాళ్ళంతా నాకు చాలా వరకు బైబిల్ కాలేజీలో నా స్టూడెంట్సే. సో పాస్టర్, సో ఆ కాలేజీలో నేను ఉన్నప్పుడు అక్కడ కొంతమంది కొన్ని ప్రాంతాల్లోకి నేను ప్రేయర్ తీసుకెళ్ళేవాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో ఒక ఆమె భయంకరమైన దురాత్మ పట్టింది. మొట్టమొదటిసారి నేను అంత భయంకర దురాత్మ చూడటం. అసలు ఏం క్యాక్ కాస్తుందంటే అసలు అలిమి కావట్లా. ఇంకా కొన్ని ప్రాంతాల్లో తీసుకెళ్ళి అక్కడ ఎన్ని దురాత్మలు. అసలు ఫేస్ సెంటర్లోనే బైబిల్ కాలేజీలో నేను చదివే బైబిల్ కాలేజీలోనే ఒక అతనికి దయ్యం పెట్టింది. పాస్టర్ ట్రైనింగ్ వచ్చిన ఆయనకి దయ్యం పెట్టింది. ఆయన దయ్యాన్ని కూడా నిలబట్టలేకపోయారు. దేవుడు కృపను బట్టి ఆయన కూడా దయ్యం నిలబెట్టాలని దేవుడు నాకు కృపనిచ్చాడు. అప్పటి నుండి నాకు దయ్యాల గురించి బాగా తెలుసు. దయ్యాల మధ్యలో సేవ చేయటం, దయ్యాన్ని నిలబెట్టడం. కానీ ఈ అమెరికా వెళ్ళినప్పుడు ఈ అమెరికాలో ఎంత పెద్ద దయ్యాన్ని నేను మొదటిసారి చూస్తున్నా. అసలు ఎంత భీకరంగా చేస్తున్నాడంటే ఆయన ఆ ఇల్లంతా ఒకసారి చేస్తారని చూడండి, అట్లా చేస్తున్నాడు. భయంకర దురాత్మ, దైవాత్మను బట్టి హీనమైన ఆత్మలు. అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, పళ్ళు కొరుకుతున్నాడు, నోరంతా ఏదో చేసేస్తున్నాడు. అసలు అది ఫోటో తీస్తే చూసారు, కెమెరా తీస్తే, అది వీడియో తీసారు,
భయంకరం. ఓకే, అట్లా పిల్లరా మన లోపల దేవుడు ఉంటే దయ్యాలు కూడా భయపడతాయి. హల్లెలూయా. దురాత్మ శక్తులు భయపడతాయి. యేసు ప్రభు లోపల దేవుడు ఉన్నాడు. ఎవరున్నారండి? తండ్రి ఉంటాడు. అందుకే దయ్యాలు కేకలేసినాయి. దయ్యాలు మా పేరు చెప్పొద్దని చెప్పి మమ్మల్ని ఎలగొట్టొద్దని చెప్పి వేడుకున్నాయి కూడా. అందుకే యేసు ప్రభు నీ పేరు అడిగాడు దయ్యాలు. ఒకసారి కాదు, బైబిల్లో ఒక అద్భుతం రాసినట్టు ఒకసారి కాదంటే ఎన్నోసార్లు అద్భుతాలు జరుగుతాయి. ఇట్లా ఎంతో మందిని స్వస్థపరచను అన్నది 4వ అధ్యాయం సువార్తలో. కొన్ని వందల మందిని, వేల మందిని, గుడ్డోళ్ళని, కుంటోళ్ళని, కూనోళ్ళని, ఓసకాడు చేతులు కలిగిన వాళ్ళు, దయ్యం పట్టిన వాళ్ళని, రోగగ్రస్తులందరినీ యేసు ప్రభు దగ్గర తీసుకుని వస్తున్నారంట. అట్లా బైబిల్ చెబుతుంది ఆయనలో ఉన్నటువంటి దేవుడి శక్తి ఆ రోగులందరినీ బాగు చేసిందంట. హల్లెలూయా. దేవుని శక్తి నింపుకోవాలనుకున్నారు మన లోపల. దేవుని సన్నిధి నింపుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభువు చెబుతున్నారు, నాలో తండ్రి ఉన్నాడు, మీరు నా నామమునందు దేనిని అడుగుదురో తండ్రి కుమారుని మహిమపరచబడినట్లు దాన్ని చేతును. నా నామం మీద నన్ను ఏమడిగినను నేను చేతును. యేసు ప్రభువు పై చెప్పింది ఏంటంటే, నా నామం మీద నన్ను ఏదైనా చేస్తాను. నేను చేసిన వాటికంటే మీరు గొప్ప చేస్తారు. అవును, నేను కల్లారు చూసాను. జపాన్ వెళ్తే జపాన్లో దెయ్యాలి, లండన్ వెళ్తే లండన్లో దెయ్యాలి, సింగపూర్, మలేషియా, దుబాయ్, ఏ దేశమైనా కానీ దైవ శక్తులు ఈ దేశంలో ఉండి ఆ దేశంలో ఉండవని లేవండి. దయ్యాలనే అన్ని దేశాల్లో బట్టి, అన్ని ప్రాంతాల్లో బట్టి నువ్వు అవకాశం ఇస్తే, నువ్వు సంధిస్తే నీ లోపల పడతాడు. అందుకే అపవాదికి చోటీ కండి అని చెప్తుంది దేవుని వాక్యం. ఓకే, యేసు ప్రభువు ఏమంటున్నారంటే చాలా విషయాలు చెప్తా ఉన్నారు. మనం చదువుకుంటే మీరు నా ప్రేమించడానికి ఆజ్ఞగా కొందరు 15వ వచనం. నేను తండ్రిని వేడుకుంటున్న మీ దేవుడు ఉండటకై ఆయన వేరు కారణకర్తనగా సందేశంలో మీరు ఆత్మ మీకు మీ దగ్గర ఉండటానికి, మీలో ఉండటానికి, లోకమైన చూడదు ఆయన ఎరుగుదు కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. నాలో ఉండటమే కాదు, నేను తండ్రిలో ఉండటమే కాదు, తండ్రి నాలో ఉండటమే కాదు, నేను పరిశుద్ధాత్మ పంపిస్తాను. అంటే దేవుడు ఆత్మస్వరూపి, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను, ఆ పరిశుద్ధాత్మను మీలో ఉంటాడు అని చెప్పి యేసుప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉంటాడు పరిశుద్ధాత్ముడు? ఒక అతను అన్నాడు, ఎవరో ఒక ఆమె టిఫిన్ బాక్స్ ఇస్తుందన్నా, ఆ టిఫిన్ బాక్స్ లో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, అందుకొని నేను వచ్చాను. ఎక్కడ నుండి? ఢిల్లీ నుండి వచ్చాడు. ఎక్కడ నుండి వచ్చాడు? ఆయన అమ్మ బైబిల్ కాలేజీలోనే కొంతకాలం బైబిల్ కాలేజీ ఆయన కూడా ఇన్ఛార్జి ఉన్నాడు. నేనన్నా, నువ్వు బైబిల్ కాలేజీలో అంత గొప్ప టీచింగ్ చేసేవాడు, అంత గొప్ప విశ్వాసం ఉంది నీకు, అప్పుడు పరిశుద్ధాత్మ పొందలేదా? ఎందుకు అంటే నాకు అంతగా తెలియలేదు, ఇంకా నాకు పరిశుద్ధాత్మ కావాలనిపిస్తుంది. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చాడు, మన ఇంటికి వచ్చుకుంటూ ఉన్నాడు. అంటే ఆయన జనరల్ చెబుతున్నాడు. నేను అంటే కొంతమందికి ఏంటంటే టిఫిన్ బాక్స్ లో పరిశుద్ధాత్మ ఉంటాడని నమ్ముతున్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? పరిశుద్ధాత్మలో టిఫిన్ బాక్స్ లో ఉంటాడంట. ఆ టిఫిన్ బాక్స్ ఇల్లేదో నాకు ఆమె అంటున్నాడు. ఆమె టిఫిన్ బాక్స్ ఇల్లేదంటే ఈయనకి ఆ ఇచ్చేస్తే టిఫిన్ బాక్స్ నేను పరిశుద్ధాత్మ పొందేవాడు అని అంటున్నాడు. ఎంత అవేపు చూసారా? ఆయన మళ్ళీ అంటాడు, అమ్మ నాకుండా జ్ఞానం భూమి మీద ఎవరికి లేదని అంటాడు మళ్ళీ. కానీ దేవుడి జ్ఞానం లేదు, పరలోకం నుండి దిగి వచ్చిన జ్ఞానం లేదు. జ్ఞానాలు నానా రకాల జ్ఞానం ఉంది తెలుసా? దయ్యాల జ్ఞానం ఉంది, ప్రకృతి జ్ఞానం ఉంది, అజ్ఞానం ఉంది. ఉందా లేదు? అజ్ఞానం అంటలేదు మనం. ఇలా చెప్పుకుంటూ పోతే మనుషుల జ్ఞానం ఉంది, దేవుడి వాక్యం చెబుతా ఉంది. కానీ పరలోకం నుండి వచ్చిన దేవుని జ్ఞానంతో మనం నింపబడాలి. హల్లెలూయా. జ్ఞానమైనటువంటి క్రీస్తు మన లోపలికి రావాలి. పరిశుద్ధాత్ముడు మన లోపల ఉంటాడు. కొన్నిసార్లు అమెరికాలో నేను నడుచుకుంటే వెళ్తాను. అసలు వెళ్ళకూడదు, నడుచుకుంటే రాత్రులు అట్లాగా బ్లాక్స్ నల్లవాళ్ళు పట్టుకొని కొట్టేసేటప్పుడు ఇట్లా వెళ్ళిపోతారంట. కానీ నాకేమో
ఆ క్యాబ్కి డబ్బు పెట్టడం అంటే నేను ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఒకసారి పర్సనల్గా రాత్రి అయినా నడిచి వస్తా, అక్కడ ట్రైన్ దిగి నేను ఉండే ఇంటి దగ్గరికి వచ్చి దూరం నడవాలి. అమెరికాలో అందరూ కార్ ఉంది కాబట్టి పెద్దగా వాళ్ళు ఎంత దూరమైన ఉంటారు. అయినా మంచి కాలనీ నేను ఉండాలి, మంచి కాలనీ, అసలు నెంబర్ 1 కాలనీ లాస్ ఏంజలస్ అది, అఫీషియల్గా పబ్లిక్ ఉండటానికి, కుటుంబాలు నివసించడానికి. సో అలాంటి ఇల్లు ఒక అతను, నా ఫ్రెండ్ ఒక అతను ఇచ్చాడు, పాస్టర్ జాన్ నువ్వు ఎప్పుడు వచ్చినా నా ఇంట్లో ఉండొచ్చు. ఆయన ఉన్నాడు ఇక్కడ, వేరే ఊళ్ళో ఉంటాడు, నువ్వు ఎప్పుడు వచ్చినా ఆ ఇంట్లో ఉండొచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు అని చెప్పి నాకు ఇల్లు చేసేవాడు. ఆ ఇంట్లోకి ఎంత ఉండాలనుకోండి రెంట్కి, వాళ్ళు కూడా నన్ను చాలా బాగా చూసుకునేవాడు. అది రమ్మంటే వస్తారు, కానీ నాకేంటి నడిచి వెళ్దాం లేక కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని. ఆ రాత్రులు నాకు అనిపిస్తుంది ఎవరు వచ్చి కొట్టి అట్లా అని అనిపిస్తుంది. వచ్చేప్పుడు మళ్ళీ అనిపిస్తుంది నాలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. లోకంలో ఉన్న మనుషులందరికంటే, ఈ దొంగల కంటే, బ్లాక్స్ కంటే, నరహంతకుల కంటే, అందరికంటే గొప్పవాడు ఉన్నాడు నాలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ధైర్యం పిల్లరా. ఇల్లు కట్టినప్పుడు మేము ఒక్కడే ఉన్నాం తెలుసా. ఇక్కడ మీకు ఎవరన్నా, కొంతమందికి మాత్రం తెలుసు, ఎవ్వరు ఇప్పుడు ఇల్లు అసలు ఏం లేవు. ఈ బిల్డింగ్లు కానీ, ఈ యొక్క అపార్ట్మెంట్స్ కానీ చుట్టుపక్కల ఏం లేవు. ఒకసారి అమ్మగారిని విడిచిపెట్టి నేను ఒక్కనే అంటే సార్ వెళ్ళిపోయి కూడా ఒక్కతే ఉండేది. ఆమె కూడా ధైర్యం, దేవుడు ఉన్నాడు మాతని. మేము ఒకటే అనుకున్నాం, అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో తిరిగి సేవ చేస్తున్నాం మనం. రాత్రి ఒకసారి బాన్స్వాడ నుండి ఎల్లారెడ్డి నుండి వస్తున్నాం. బాన్స్వాడ దగ్గరకు వచ్చి బాన్స్వాడకి ఎల్లారెడ్డి మధ్యలో అడవులు ఉంటాయి భయంకరంగా, మీకు తెలుసు తెలియదు. ఆ అడవిలో చిక్కుపోయి ఎందుకు వర్షం వస్తుంది, ప్రేయర్ అయిపోయి వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది, 11 అయిపోయింది. వర్షం వస్తుందని ఆగేమో 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది. రాత్రి 1 గంట అది భయంకరమైన చలి, వర్షము, భయంకరమైన అసలు చిన్న చీకటి. ఏమొచ్చినా కానీ ఇక అవుతే మేము అవుతే మనుషుల్లో కూడా వచ్చిన ఆ టైంలో మా మీద అటాక్ చేసిన ఏం చేస్తాం, లేడీస్ హాస్టల్ పెట్టుకుని ఉంటారు. కానీ మా ధైర్యం ఏంటంటే దేవుడు ఉన్నాడు మాతో. ఆమె కూడా ఏం భయపడేది కాదు, మీ పాస్టర్ గారు కూడా అస్సలు భయపడేది కాదు. నేనున్నానంటే ఇలా తీసుకెళ్తే ఎక్కడికైనా వచ్చేసేది అట్లాగే. అంటే నాకు ధైర్యం, నా భర్త నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో మీరు ముఖ్యంగా నమ్మేవాళ్ళంటే దేవుడు మాలో ఉన్నాడు. ఎవరంటారు మాలో? దేవుడు ఉన్నాడు. పగలైనా రాత్రైనా ఒకటే ఆయనకి, చీకటైన వెలుగైనా ఒకటే ఆయనకి, అడివైనా మంచి రోడ్డు అయినా, లేకపోతే మంచి పట్టణమైనా, లేకపోతే పబ్లిక్ ఉన్న స్థలమైనా, సంత అయినా ఒకటే. అపాయం రావాలనుకుంటే మనుషుల మధ్యలో రాదా? ఇంట్లోనే వస్తారు ఒకసారి, అవునా కాదా? కానీ దేవుడు మనలో ఉంటే దేవుడు తప్పిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు మనల్ని విడిపిస్తాడు. అది మా నమ్మకం. మాలో దేవుడు ఉన్నాడు. రైతులాడు, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అదే దేవుని వాక్యం చెబుతుంది. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. Even the spirit of truth, whom the world cannot receive because it neither sees him nor knows him. You know him, for he dwells with you. He dwells with you and will be in you. Praise the Lord. Hallelujah. Amen. Hallelujah. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడంట? మన లోపల ఉంటాడు. మనమంట దేవుని పరిశుద్ధాత్మకి ఆలయము. దిస్ బాడీ ఈజ్ ద లివింగ్ టెంపుల్, మూవబుల్ టెంపుల్. ఇది కదిలే దేవుని యొక్క ఆలయం ఈ దేహం కదా. దేవుడు దీంట్లో ఉంటాడా చెప్పండి? మరి దేవుడు దీంట్లో ఉంటే మనం ఎక్కడికో వెళ్తాం, ప్రయాణాలు వెళ్తాం. కొంతమంది అట్లాంటి విశ్వాసం, దేవుడు ఎక్కడో గుళ్ళో ఉంటాడు, దేవుడు ఎక్కడో బిల్డింగ్ లో ఉంటాడు, సుందరమైన అందమైనటువంటి దేవాలయాలు ఉంటాడు, మళ్ళీ ఉండదని చెప్పి ఆయనకి ప్రాముఖ్యత ఇస్తారు. దేవుడు మాతో లేదని అనుకుంటారు ఎదురుకాడల్లా. కానీ మన క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటంటే, క్రైస్తవులు అంటే క్రీస్తు నమ్మిన వాళ్ళు, క్రీస్తు వెంబడించేటువంటి వాళ్ళ విశ్వాసం ఏంటంటే, దేవుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో ఉంటాడు. హల్లెలూయా. మన లోపల ఉంటాడు, మన బయట ఉండడు. కట్టిన బిల్డింగులో
దేవుడు మన హృదయంలో ఉంటాడు, నీలో ఉంటాడని బైబిల్లో. హల్లెలూయా. నీలో పరిశుద్ధాత్ముడు. నా ధైర్యం ఏంటో తెలుసు. ఎందుకు నేను ఈ దేశాలు వెళ్ళగలుగుతాను? ఏ అడ్డ లేకుండా, ఏది లేకుండా ధైర్యంగా వెళ్ళగలుగుతాను. ఎందుకు తెలుసా? నేను ఒకటే నమ్ముతాను, యేసయ్య సర్వ సృష్టికర్త నాలో ఉంటాడు. హల్లెలూయా. తండ్రి నాలో ఉంటాడు, యేసయ్య నాలో ఉంటాడు, పరిశుద్ధాత్ముడు నాలో ఉంటాడు. తండ్రిగా సర్వం సృష్టించిన వాడు తండ్రిగా, ప్రాణం ఇచ్చిన వాడు కుమారుడిగా, అలాగే మనతో ఉంటున్న వాడు పరిశుద్ధాత్ముడుగా. హల్లెలూయా. ఇది మన నమ్మకాలు. మంచి కదా. చెడేమైతే చెడేముందా మన నమ్మకంలో? తప్పేముందా? దేవుడు మనతో ఉంటాడంటే తప్పేముందా? తప్పే లేదు కదా. మంచిదే కదా దేవుడు మనతో ఉంటే. మంచి జరగాలనుకుంటాం లేదా? మంచి జరగాలనుకుంటామా? దేవుడు మనలో ఉంటాడంటే నమ్ము. దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటాడంటే నమ్మని కొంతమంది. మంచి అంటే ఏంటి? దేవుడే. అద్భుతాలు అంటే ఏంటి? దేవుడే. మంచి జరగాలంటే, మేలు జరగాలంటే, అద్భుతాలు జరగాలంటే ఎట్లా జరుగుతాయి అద్భుతాలు? మేలు ఎట్లా జరుగుతాయి? మంచి ఎట్లా జరుగుతాయి? దేవుడు నీళ్ళు లేకపోతే. బైబిల్ గ్రంథాలు సెలవిస్తావు, మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తున్న కొంతకాలం తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతును, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవితులు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆదరణ మీరు ఎరుగుదురు. ఇన్ దట్ డే యు విల్ నో దట్ ఐ యామ్ ఇన్ మై ఫాదర్ అండ్ యు ఇన్ మీ అండ్ ఐ ఇన్ యు. హల్లెలూయా. హల్లెలూయా. నేను నా తండ్రిలో ఉన్నాను, నా తండ్రి నాలో ఉన్నాడు, మీరు నాలో ఉన్నారు. హల్లెలూయా. ఐ ఇన్ యు, నేను మీలో ఉన్నాను. ఎక్కడున్నాను? యేసు ప్రభు ఎక్కడ ఉంటాడంట? చెప్పండి. గుళ్ళో ఉంటాడా? ఇవిడు ఎట్లా ఉంటే పర్లేదు, కానీ మంచిగా ఉంటే మంచిది. ప్రార్థన చేయండి, ఇంకా మంచిది చేసుకున్నాను. ఏంటి? హల్లెలూయా. మంచి కారు పెట్టుకున్నాను, చూసారా? చేయలేకపోయినా కొద్ది చేసుకున్నాను. కొన్నిసార్లు నేను డేరు బయట వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు చర్చలు కట్టుకుంటారు. 10,000, 20,000, 50,000, ₹1,00,000 కూడా ఇచ్చేది కొంతమంది. ఎందుకు ఇస్తాను తెలుసా? దేవుడు నాకు ఇస్తాడని విశ్వాసం. నేను ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు. అందుకే దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకిస్తున్నాడు. మనం ఇస్తే దేవుడు మనకిస్తాడు. ఈవిడి మీకు ఇవ్వబడ్డాను అంతే కదా. నేను పాస్టర్, నేను బోధించడమే కాదు, నేను ఇవ్వటం నేర్చుకున్నాను. మనం బట్టలు ఇస్తాము, అన్నం పెడతాము. మనం ఆకలి పని వారికి బైబిల్ చెప్తే ఆకలి వాడు ధర్మంతుడైనా కానీ ఆకలి పని వారికి అన్నం పెట్టవచ్చు. దిక్కు లేకుండా రోడ్డు మీద ఉన్న వాడికి ఆకలి ఉంటే అన్నం పెట్టవచ్చు. కష్టంలో ఉన్న వారికి ఏదైనా సహాయం చేస్తే దేవుడు వాక్యం అది. రోగంలో ఉన్న వారికి, రోగగ్రస్తులకి మనం ఎంతో హెల్ప్ చేసాం. కొంతమంది కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వారికి నా సంఘం నుండి ప్రైజ్ ది లార్డ్ ₹1,00,000 హెల్ప్ చేసాం మనం. ఆ టైంలో దేవుడు అందుకే మనల్ని హ్యాపీగా వచ్చాడు. దేవుడి స్తోత్రం. భయంకర రోగాలే మాలేదు, ఏదో చిన్నగా జ్వరాలు, దగ్గులు అంతే కదా. ₹1,00,000 అయితే ఖర్చు అవ్వలేదు కదా. మన సంఘాలు ఎవరు కూడా అయినాయా? ఎవరు కాదు. ఎందుకు తెలుసా? మన ఇతరుల బాధల్లో, కష్టాల్లో పంచుకుంటున్నాం. నేనే కాదు, నాతో పాటు మీరు కూడా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం మేలు చేస్తే మేలు చేస్తాడు దేవుడు మనకి. మనం ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు. మన సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన కన్నీళ్ళు కారిస్తే ఇతరుల కొరకు దేవుడు మన కన్నీళ్ళు కార్చేవారు లేవనెత్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది నా విశ్వాసం. అందుకే నేను ముందుకు వస్తాను నేర్పడానికి. నేనేదో మీకు బోధించి కూర్చోను. నా లోపల దేవుడు ఉన్నాడు, దేవుడు వాక్యం ఉంది. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిని పోయి దేవుడి మాట విన్నాను. ఇంకో మాట ఏమైనా సెలవిస్తామంటే ఇంకో వాక్యం మనం చదువుదాం. ఈ వాక్యాన్ని ఇలాగే ఉంచి ఇంకో వాక్యంలోకి మనం వెళ్దాం. చాలా అద్భుతమైనటువంటి మాటలు చూసారు. అద్భుతమైన మాటలు కదా చివరి వచనంలో. నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాను, నేను మీలో ఉన్నాను. మళ్ళీ ఎవరున్నారు ఇప్పుడు? మళ్ళీ ఎవరున్నారు చెప్పండి? యేసుక్రీస్తు వారు ఉన్నారు. హల్లెలూయా. తండ్రిలో ఎవరు? యేసు ప్రభువు ఎవరున్నారు? యేసు ప్రభు మనలో ఉంటే యేసు ప్రభు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభులో తండ్రి ఉన్నాడు, యేసు ప్రభు తండ్రిలో ఉన్నాడు. యేసు ప్రభు ఎవరిలో ఉన్నాడు? మనలో ఉన్నాడు. అంటే ఇప్పుడు తండ్రి యేసు ప్రభు మనలో ఉంటే తండ్రి కూడా మనలో ఉన్నట్టే కదా? yes. హల్లెలూయా. తండ్రి కూడా మనలో ఉన్నట్టే. మన విశ్వాసము ప్రతిరోజు అభివృద్ధి చెందాలి పిల్లరా. మనం చిన్న
వస్తుంది ఈ మధ్యకాలంలో. ఇంకా ఇంత ముందు కంటే ఎక్కువ వస్తుంది. హల్లెలూయా. ఏమని కాబట్టి చెప్తున్నా ఇంకా కొన్ని విషయాలు. ఇంత ముందు కొంచెం చిన్న కొరియా కొడుకుని అస్సలు జామి డోంట్ వరీ అని అంటున్నాడు. ఎప్పుడన్నా కొద్దిగా అట్లా వస్తే డోంట్ వరీ, ఎందుకు జామి బాధపడుతున్నావు? ఒక మనిషి వచ్చి నాకు తట్టి చెప్తున్నట్టు చెబుతున్నాడు దేవుడు నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంతకుముందు కూడా చెప్పేవాడు ప్రభు నాకు అట్లాగా. ఈ మధ్యగా ఇంకెక్కువ ఫీల్ అవుతున్నా అట్లాగనే, ఇంకెక్కువ ఫీల్ అవుతున్నా. కొంచెం బాధపడేవాడు అప్పట్లో కొన్ని విషయాల్లో. కానీ ఇప్పుడు అన్నాడు ఏం బాధపడద్దు అంటాడు, ఏం దిగులు పడద్దు, ఏది నువ్వు తీసుకెళ్ళలేవు భూమి మీద నుండి, ఏది నువ్వు ఒక ఎంటుని నలుపుగా తెలుపుగాని చేసుకోలేవు, నీ ఎత్తుని ఒక మూరెడు ఎక్కువగా తక్కువ కానీ చేసుకోలేవు. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఆకాశ పక్షులు చూడు, అవి ఏమైనా వింటుతాయా? ఏమైనా నాటేస్తాయా? ఏమైనా కోతలు వస్తాయా? ఆడికైనా డాక్టర్ ఉన్నాడా? ఆడికైనా లాయర్ ఉన్నాడా? ఆడికైనా ఇన్స్పెక్టర్, పోలీసులు, లేకపోతే ఆడికి ఏమన్నా కలెక్టరు, ఒక కలెక్టర్ గారు, ఒక అధికారి, ఒక ఎంఆర్ఓ గారు, ఒక బ్యాంకు ఏముండే అసలు చెప్పండి. ఇన్ని వసతులు కూడా ఎంత వరి అవుతాం మనం. మనకు అడిగితే అడిగేస్తే వసతులు ఎన్నో ఉంటాయి. ఎంతో మంది ఉన్నారు మనకి, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధం ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాం మనం 140 కోట్ల మంది ఎంత దగ్గరగా. ఎంత ఉండగానే మనం ఇంత ఉండగానే ఇంతమంది మనకుండా ఇన్ని గొప్పగా జరుగుతున్నా ఇంకా వెళ్తాం, బాధపడతాం, దిగులు పడతాం. ఇంకేదో తప్పైనా ఇంకేదో కావాలనుకుంటా ఉంటాం ఎప్పుడు మనుషులు కదా. నువ్వు ఎప్పుడైతే దేవుడు లోపల ఉంటావో, దేవుడు నీ లోపల ఉంటాడు, నీవు అద్భుతమైన స్వరాన్ని వింటావంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వాక్యం చదివిస్తామన్నాను కదా, చదువుదామా చెప్పండి. చదువుతామంటే చదువుతా, లేకపోతే బంద్ చేయగారికి సలహా చేయగానంటే బంద్ చేస్తా. నేను అసలు ఎన్ని చెబుతామని కాదు, మీతో చాలా చెప్పిస్తున్నాడు దేవుడు. నేను వాక్యాలు కూడా సిద్ధపడ్డాను. దేవుడు నాతో మాట్లాడుకుంటే, దేవుడు నాతో మాట్లాడేపోతే ఎవ్రీడే ఫ్రెష్ ఫుడ్ మీకు తీసుకొస్తా ఉంటాను నేను. అర్థమవుతుంది నేను చెప్పేది? ఫ్రెష్ ఫుడ్ అంటే అమ్మగారు రోజు చక్కగా వండి పెడుతుంది నాకు, వేడి అన్నం. మీ అమ్మగారు కూడా వండుకుంటే ఉంటారు కదా, మీరు కూడా వండుకుంటారు కదా. వండి పెడుతున్నారు ఇంట్లో, వేడి అన్నం వండుతున్నారా? వేడి అన్నం వండి పెట్టండి. హల్లెలూయా. మీ ఇల్లుని ప్రేమించండి, మీ భర్తను ప్రేమించండి, మీ భార్యను ప్రేమించండి, మీ పిల్లలు ప్రేమించండి, మీ కుటుంబాన్ని ప్రేమించండి, మీ సంఘాన్ని ప్రేమించండి, మీ సేవకుని ప్రేమించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులు అందరిని ప్రేమించండి. అందరికంటే ఎక్కువగా ఎవరు ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించండి. హల్లెలూయా. లవ్ గాడ్ అబౌవ్ ఆల్. ఓకే, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్దాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15 verse 1 through some verses. నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపే ప్రతి తీగను ఆయన తీసి పారవేయు, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలని దానిలో పనికిరాని తీగల్ని తీసివేయు. పనికిరాని తీగలు తీసేస్తాడంట దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే పనికిరానటువంటి వాటిని దేవుడు తీసేస్తాడు. పిల్లరా, పనికొచ్చే వాక్యం ఉంచుతాడు. మన పనికిరాని కూడా పెట్టుకుంటాం ఒకసారి. ఇంట్లోనే అనుకుంటున్నారా? మన బ్యాగుల్లో, మన యొక్క ట్రంక్ పెట్టెల్లో, మన బ్యాంకుల్లో, అక్కడ ఇక్కడ అవి ఒకసారి ఎందుకు పనికిరావు మనకి ఎందుకు పనికిరావు ఒకసారి ఆయన పెట్టుకుంటున్నాం. సరే, ఇంకా పనికిరాని చాలా పెట్టుకుంటాం. ఎక్కడ? మన లోపల, మన హృదయంలో, మన మనసులో. కోపము, ద్వేషము, కక్షలు, భేదాలు, విమతాలు, మత్సతులు, అసూయలు, అల్లర్లు, నరహత్య, ఇంకా నిరుత్సాహము, కురుపాడుతనము, అవిశ్వాసము, అజ్ఞానము, మూర్ఖత్వం, మొండితనం, క్రూరత్వం, కఠినత్వం, ఇట్లా చాలా కదా పెట్టుకోవాలి. నా లోపల లేదని చెప్పింది ఏది లేదు పాస్ గారు అన్నమాట. నా లోపల ఏది లేదు పాస్ గారు నేను చెప్పింది, నేను అంతా బాగుంటాను, అన్ని మంచి ఏమిటి నా లోపల ఉన్నారా? ఏ ఊరు లేదు.
ఏదో ఒకటి లోపల పనికిరాదంతా తీసేసేయాలి. ప్రైజ్ లార్డ్. పనికి వచ్చేది మాత్రమే ఉంచుతానంటున్నాడు దేవుడు. పనికిరాదంతా తీసేస్తానంటున్నాడు. తీసేస్తాను లేదా? మనం చక్కగా చర్చి ప్రాణం అంతా కడిగేసి గుర్ర చేసేది చాలా అద్భుతంగా. అన్ని పనికిరాని అన్ని తీసి పడేసేసాయి కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సోదరులారా, దేవుడు అంటున్నాడు మీ లోపల పనికిరాని నేను తీసేస్తాను. నీలో ఫలించిన ప్రతి తీగలాగా తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ ఎక్కువగా ఫలించబడిన దానిలో నాలో ఫలించిన ప్రతి తీగ నాలో ఫలించిన ప్రతి తీగని తీసి పారవేయను. ఫలించిన ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించబడిన దానిలోని పనికిరాని తీగను తీసివేయను. Every branch in me that does not bear fruit, he takes away. And every branch that does bear fruit, he prunes that it may bear more fruits. Praise the Lord. Hallelujah. పనికి వచ్చి దాన్ని అంట చక్కగా అడ్డు కడతాడంట, చక్కగా అలంకరిస్తాడు, చక్కగా దాన్ని నీట్గా చేస్తాడంట, అద్భుతంగా దానికి అవకాశాలు, దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తాడంట. అది దాని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఎందుకు పైవచనంలో అదే మనకు సెలవిస్తుంది. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నా తండ్రి అంటాడు యేసుప్రభువు ప్రతిసారి. నేను ఐ అండ్ మై ఫాదర్, నేను నా తండ్రి. ప్రైజ్ ది లార్డ్. నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైనారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచుంటేనే కానీ తనంతట తాను ఎలా ఫలింపుతా, అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరు ఫలించరు. మన ఎవరు ఉండాలంట చెప్పండమ్మా. యేసు క్రీస్తులో ఉండాలి. యేసు క్రీస్తులో తండ్రి ఉన్నాడు, తండ్రిలో యేసు క్రీస్తు ఉన్నాడు. మనం యేసు క్రీస్తులో ఉండాలి, యేసు క్రీస్తు మనలో ఉంటాడు. నా యందు నిలిచుండుడి. Abide in me and I in you. నాలో ఉండండి, నేను మీలో ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. As a branch cannot bear fruit by itself unless it abides in the vine. Abides in the vine. Neither can you unless you abide in me. ద్రాక్షవల్లి నేనే, తీగలు మీరు. ఎప్పుడు నా యందు నిలిచుండునో, నేను ఎవరి యందు నిలిచుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాలో ఎవరైతే ఉంటాడో వాడు, నేను ఎవరైతే ఉంటాడో వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాలో ఉండాలి, నేను మీలో ఉండాలి. మీరు నాలో ఉండాలి, నేను మీలో ఉండి అంతఃపడాలి. హల్లెలూయా. ఒకటిగా ఉండేది ద్రాక్షావళి గురించి మీకు చరిత్ర తెలుసా? మన యొక్క హైదరాబాద్ ద్రాక్షాలు ఎక్కడ వస్తాయి అసలు తెలుసా మీకు? ఎవరికన్నా మన ఏపీలో ఎక్కడ ఉండవు ద్రాక్షాలు ఎక్కువగా, తెలంగాణలో కానీ ఏపీలో కానీ, హైదరాబాద్ ఎక్కువగా, కొన్ని ప్రాంతాలు. ఇంకా ఒకప్పుడు అంటే ఇస్రాయేల్ దేశం నుండి ఇస్రాయేలీలు హైదరాబాద్కి వచ్చారంట. హైదరాబాద్ నుండి ఇంకా కొంత గుంటూరు, విజయవాడ ఆ ప్రాంతాలు కూడా వెళ్ళారంట. ఈ హైదరాబాదే కాకుండా ఇంకా తెలంగాణలో కొన్ని 2-3 ప్రాంతాలు కూడా ఉన్నారంట. ఒకప్పుడు వాళ్ళు నివాసం చేశారు. వాళ్ళు తెచ్చారంట సీడ్స్ తెచ్చి ఇక్కడ ద్రాక్షలు. అట్లా ద్రాక్షలు అసలు ద్రాక్షలు ఎక్కువ ఇజ్రాయెల్ దేశంలో పండుతాయి. ఇజ్రాయేల్ దేశంలో వచ్చిన ద్రాక్షలు మన ఇక్కడ హైదరాబాద్కి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను కొత్తగా వచ్చినప్పుడు హైదరాబాద్కి ఆ ద్రాక్షలు చూసి చాలా హ్యాపీ అయ్యింది. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు హైదరాబాద్లో ఎక్కడ కనపడదు ఎప్పుడు ద్రాక్షలు. చాలా హ్యాపీ అయిపోయేవాడిని. ఆ ద్రాక్ష చక్కగా పేరు, చక్కగా చెట్లు, దానికి ఒక పందిలాగా అయితే ఆ పందిరి కలుపుపోయే ద్రాక్షలు గెలలు గెలలు కనపడతాయి. గుత్తులు గుత్తులు గెలలు గెలలు. ఎంత తీగ అంత మధురంగా ఉంటాయో. ప్రాణాన్ని ఆ వేసవిలో ఎక్కువగా వస్తాయి కదా. ఇప్పుడు వస్తాయి ప్రారంభంగా. ఎందుకంటే వేసవి అవసరం మనకి. అది తినటం వల్ల మనకి ఈ ఎండను పెట్టి మన దేహానికి కోల్పోయే శక్తిని అంతా ఇస్తాయి మనకి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. సో ద్రాక్షలో నిలిచుకున్నారు మన. ద్రాక్షావళి యేసుక్రీస్తు వారు ద్రాక్షలో, ఆ వల్లిలో మనము బ్రాంచెస్ గా మనం నిలిచుంటే ఫలిస్తాం. హల్లెలూయా. నువ్వు అభివృద్ధి చెందాలంటే, బాగుపడాలంటే, దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే యేసుక్రీస్తులో ఉండాలి, యేసుక్రీస్తు నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది యేసు ప్రభువు చెబుతుంది మనకి. అర్థమవుతుందండి?
స్పష్టంగా చెబుతున్నాడు ప్రభువారు. అద్భుతమైన మాటలు చెబుతున్నాడు ఇక్కడ. మనం ఫలించాలంటే, బాగుపడాలంటే, దీవించబడాలి, వేరే మార్గం లేదు. మీరు ఏ మార్గంలో కూడా వెళ్ళండి, కానీ ఫలం ఉండదు. అక్కడ లోకం ఉంటుంది, శరీరం ఉంటుంది, డబ్బులుంటాయి, బంగారం ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మీకు కావాల్సిన నిజమైన ఫలభరితమైన జీవితం మీకు దక్కదు, దొరకదు. అద్భుతమైన జీవితము, దీవెనకరమైన జీవితము, ఆశీర్వాదకరమైన జీవితము, నిజమైన సంతోషాన్నిచ్చే జీవితాన్ని మనం పొందుకోవాలంటే, కలిగి ఉండాలంటే ఈ భూమి మీద మనం యేసు క్రీస్తులో నిలిచి ఉండాలి. హల్లెలూయా. యేసు క్రీస్తులోనే పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది, నీతి ఉంది. యేసు ప్రభు తెలుసుకున్నప్పుడే నాకు పవిత్రత, నీతి, మంచి, మర్యాద, మట్టు ఏది తెలిసింది, లేకపోతే తెలిసేది కాదు. మొట్టమొదటిసారి నా జీవితంలో అద్భుతాలు జరిగాయి. లేకపోతే రోడ్డు మీద కూర్చోట్లా తిరిగేవాడు నేను. బాగా తాగుకుంటా, సినిమాలు చూసుకుంటా, అన్ని కిల్లి వెళ్ళి నవ్వుకుంటా, రోడ్లో దొరికినవి అన్ని నవ్వుకుంటా, పుస్తకాలు పేపర్లు దొరికితే పుస్తక పేపర్లన్నీ చదువుకుంటా కూర్చోట్లా తిరిగేవాడు రోడ్డు మీద. అలాంటి నన్ను యేసు ప్రభు వారు దర్శించి నా మైండ్, నా హృదయం, నా జీవితం అంతా అద్భుతంగా విత్ ఇన్ సెకండ్స్లో మార్చిపడేసి, సెకండ్స్లో జరిగింది. అద్భుతాలు చేస్తారంటే దేవుడు. యేసు ప్రభువులు అద్భుతాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి, నూతన కార్యాలు జరుగుతాయి, శక్తివంత కార్యాలు జరుగుతాయి. నీకు అసాధ్యమైనది ఏది ఉండదు తెలుసా? నువ్వు నమ్మితే అసాధ్యమైనది ఏది ఉండదు. నువ్వు ఎంత నమ్ముతావు బట్టి అద్భుతాలు జరుగుతాయి. నమ్మకే ప్రజలు, గమనించలే, దేవుడి మాట వినకే, దేవుడి మాట ప్రకారం చేయని మాట వినక. చూడండి, మన తల్లిదండ్రులు మాట్లాడకపోతే చెడిపోతాం, అవునా కదా? పెద్దలు మాట్లాడకపోయినా, తల్లిదండ్రులు మాట్లాడకపోయినా చేయాల్సింది చేసే పద్ధతిలో చేయబడి చెడిపోతాం, పాడైపోతాం, నష్టపోతాం. ఒక మనిషి మాట్లాడకపోతే అంత నష్టపోతాం, మరి దేవుడు మాట్లాడకపోతే ఎట్లాగండి? యేసు ప్రభు అంటున్నాడు, నీ లోపల నా మాటలు ఎవడైనా ఆయన నిలిచుకున్నా ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోకును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచుకునే ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడదు. ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యు, ఆస్క్ వాటెవర్ యు విష్. నీకు కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది తక్కువ ఉంది, ఇది కావాలని అనుకుంటాం మనం ఒకసారి కదా. ఏదో కావాలనిపిస్తుంది మనకి ఏదో తక్కువ ఉంది, ఎంత సంపాదించాలి, ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. అందుకే తెలుసుకోవాలన్నా, నా యొక్క విశ్వాసం నుంచి వాడు తగ్గుతాడు, అతను ఆకలివాడు. నో హంగ్రీ, నో థర్స్ట్, నెవర్ బి థర్స్ట్, నెవర్. అది లోపం ఏంటి? మనకి ఎంత ఉండగా ఇంకా ఏదో కావాలి, కాదు ఇంకా ఏదో ఉంటే బాగుండును, ఇంకా ఏదైనా చేస్తే బాగుండదు, ఇంకా ఏదైనా తృప్తి ఉంటుందండి మనిషికి భూమి మీద. యేసు ప్రభువులో ఉన్న వ్యక్తికి తృప్తి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది, విడుదల ఉంటుంది, అద్భుతాలు చేస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, నా యొక్క మీరును, మీ యొక్క నా మాటలు నిలిచినేడల మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహించబడి. మీరు బహుగా ఫలించిన వల్ల నా తండ్రి మహిమపరచబడి, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. By this my Father is glorified, that you bear much fruit, and so prove to be my disciples. నన్ను గమనించే వారిని మనుషులు తెలుసుకుంటారు, నాలో ఉన్నవారిని మనుషులు తెలుసుకుంటారు. నువ్వు దేవుడు పెట్టుకొని నువ్వు గొప్ప వ్యక్తిగా నిన్ను గుర్తించాలంటే మనిషి, నువ్వు ఈ భూమి మీద యేసు ప్రభు వ్యక్తి అని గుర్తిస్తానంటే, యేసు ప్రభు వ్యక్తి నువ్వు దేవుడి బిడ్డ అని గుర్తించే అంత గుర్తింపు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అంత గౌరవాన్ని, అంత ఘనతనిస్తాడు. 14 వచ్చిన ఏం చెబుతా ఉంది? అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను అని ఉంది కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా రక్షణ అతను చూపిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడిలో ఉంటావో, దేవుడు నీలో ఉంటాడో, పరిశుద్ధ నీలో ఉంటాడో, అద్భుతాలు చేయడం నీలో ఉంటాడు, నీ జీవితమే ఒక గొప్ప అద్భుతంగా మారిపోయింది. హల్లెలూయా. ఇంకా అద్భుతాలు జరుగుతాయి,
ఇంకా అద్భుతాలు జరగాలి, ఇంకా మేలు జరగాలి, ఇంకా మంచి జరగాలి. నీ భూమి మీద ఉన్నంత వరకు మంచి నీకు జరుగుతూనే ఉండాలి. నాకు ఒకసారి అనిపించింది, ఒక చిన్న దెబ్బ తగిలినప్పుడు, అదెంత బాగా, అంత చిన్న దెబ్బ తగిలితే ఎట్లా ఉండే, పని చేసుకోలేకపోతున్నా. సార్ అమెరికాలో ఒకసారి ఏమైందంటే నాకు సైకిల్ ఇచ్చాడు నా ఫ్రెండ్ ఒక అతను. అంటే ఎప్పుడన్నా సైకిల్ కూర్చోాను అట్లాగండి, మంచి సైకిలే, కానీ దాన్ని ఆపరేట్ చేయడం తెలియదు నాకు. అది గేర్ సిస్టమ్ కలిగింది. నేను డబ్బుల్లోకి వెళ్తా, అప్పుడేం సరిగ్గా పడతల్లా, అది గుజ్జని వెళ్తా ఉండేది, కారు చేస్తే కారు ఉండేది, అది ఆగట్లేక ఆగమంటే అసలు బయటికి చేసి పడిపోయా. కొన్ని దెబ్బ తగిలింది, కానీ తలకు తగిలింది ఏమన్నా, కాలు కింద పడితే ఏమన్నా. నాకు అప్పుడు అనిపించింది, చిన్న దెబ్బలకి ఇట్లా కనిపిస్తుంది, ఇంకే పెద్ద దెబ్బలైతే మనిషికి చనిపోయే వరకు, లేకపోతే బ్రతికి ఉన్నంత వరకు భూమి మీద దేహం అంతా సహకరించాలండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు అట్లాగే దెబ్బ తగిలినప్పుడు, అసలు ఇప్పుడు ఎట్లా ఉంది, బలంగా ఉన్నప్పుడే ముసలివాళ్ళం అయిపోతే ఎట్లాగా, ఈ పిల్లలు సరిగా పట్టించుకోకపోతే ఎట్లా, అలా కదా. సో అందుకే ప్రార్థన ఏం చేస్తాను, దేవుడి సన్నిధిలో, ప్రభా నేను చచ్చిపోయే వారికి ఆరోగ్యం ఉండాలి, బలం ఉండాలి, ఆయన వాక్యం చెబుతానే నీ అంతకు రావాలి ప్రభా అని అడుగుతాను నేను దేవుడిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా అని చెప్పి నేను వేరే విధంగా కాదు, నేను ఎవరు బాధ పెట్టవద్దు, ఎప్పటికైనా వెళ్ళిపోయేదే కదా. కొంతమంది మంచి పిల్లలు ఉంటారు, చక్కగా చూసుకుంటారు, తల్లిదండ్రులు చిన్న పిల్లలా చూసుకునే వాళ్ళు ఉంటారు, చూసుకోవాలి అలాగా. మరి మనల్ని కని పెంచి పెద్ద చేసి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చూసుకున్నారు కదా తల్లిదండ్రులు. మరి వృద్ధులు అయ్యే కొద్ది తల్లిదండ్రులు ఏంటంటే చిన్నపిల్లలే పిల్లలకి. సో అలా చూసుకోవాలి, అలా చూసుకుంటేనే నీకు ఇంకా దీవెన. అదే బైబిల్ చెప్తా ఉంది, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ఎప్పుడైతే నువ్వు రెస్పెక్ట్ చేస్తావో, గౌరవిస్తావో, అప్పుడు దీర్ఘాయుష్మాంతులు అవుతావు, అప్పుడు మేలు జరిగింది. దేవుడి మాట నీలో ఉంటేనే చేస్తావు, అది అడిగేసుకోవాలంటే నా మాట నీలో ఉండాలి. ఒట్టుబట్టిగా ఉంటున్నాడు, మంచి మంచి మాటలు ఉండాలి, మేలు చేసే, మంచి చేసే, గొప్ప కార్యాలు చేసే మాటలు ఉంచుకో. ఈయన మాటలు విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద తనీలు కట్టుకున్నా బుద్ధిమంతుడు పడి ఉంటాడు. ఈయన మాటలు విని వాటి ప్రకారం ఎవరైతే చెయ్యని వాడు ఎలా ఉంటాడు తెలుసా, వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నా వాటిని ముట్టుకొని ఉంటాడంట. వాళ్ళు వచ్చి దాని మీద కొట్టారంట, ఆ ఇసుక మొత్తమా కూల్చేస్తాడు. బండ కూల్చేసిందా? కొంచెం చూడండి, మనం వర్షాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద కట్టలు దిగిపోతాయి కదా. ఆ పరిగది ఏదో ఒకటి మనం చూసాను, ఎక్కడో అనుకుంటుంది నా కరీంనగర్లోనూ ఏటో, అది అసలు పై కుళ్ళిపోతుంది. పైకి అప్పుడు పగిలిపోయినట్టు బైరాదికి సంబంధించిన ఏదో పై పట్ట, అసలు ఎంత భయంకరంగా వాటర్ ఉప్పొంగుతుంది అక్కడ. కానీ అక్కడ కొన్ని వరదలకి, కొన్ని సునామీలు వచ్చినప్పుడు, సైక్లోన్ వచ్చినప్పుడు కొన్ని కట్టలు కూడా తిరిగిపోతాయి. అర్థమవుతుందా? తిరిగిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవుని మాట చెప్తుంటే తండ్రి నన్ను ఎలా ప్రేమించిన నేను మిమ్మల్ని అలాగే ప్రేమించింది. నా ప్రేమ యందు నిలిచి ఉండండి, ప్రేమలో ఉండండి, వాక్యంలో ఉండండి. సారీ, నా వాక్యాన్ని, నా మాట మీ లోపల ఉంచకండి. అప్పుడు మీరు బండ మీద ఇల్లు కట్టుకుంటారు, ఇసుకలో ఉండదు మీ ఇల్లు. అంటే మీ జీవితం, మీ ఇల్లు అంటే మీ జీవితం. మీరు గొప్పగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నేను భయపడి కొన్నిసార్లు సాతానుడు వస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు, భయపెట్టాలని చూస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు నా లోపల, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అదే భయపడి మాట్లాడవచ్చు, కానీ నా లోపల మాట్లాడేవాడు చాలా గొప్పవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది, ఈ వాక్యాన్ని ఇట్లా గమనించి యోహాను పత్రిక 1వ పత్రిక 4వ వచ్చింది చదువుతాం ఇప్పుడు. First John chapter 4 verse 4. First John chapter 4 verse 4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవారు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. Children, little children, you are from God, you are from God, and have overcome them. For he who is in you is great
ఈ లోకంలో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. అప్పుడు నా లోపల ఉండేవాడు మాట్లాడతారు, వీడికంటే ఈయన గొప్పవాడు. హల్లెలూయా. బయట నుండి మాట్లాడే మనుషుల కంటే, దురాత్మ కంటే, దైవాత్మ కంటే నీ లోపల నుండి మాట్లాడే యేసయ్య గొప్పవాడు. హల్లెలూయా. మీరు జాగ్రత్త వినట్లా నేను చెప్పే మాటలు అద్భుతమైనటువంటి మాటలు. నేను ప్రార్థనలు గడిపేటప్పుడు దేవుడి సదులు వేచి ఉండేటప్పుడు దేవుడు నాతో మాట్లాడే మీతో మాట్లాడుతున్నాను నేను. మన లోపల ఉన్నవాడు చాలా గొప్పవాడు అండి. ఆ లోపల ఉన్నవాడు బయటికి తీసుకురావాలంటే మనం దేవుడితో సమయాన్ని ఎక్కువ గడపాలి. అర్థమవుతుందా? జ్ఞానంతో సమయం ఎక్కువ గడపాలి. బాగా చదువు రావాలంటే, అవునా కాదా? అంటే మంచి మంచి లెక్చరర్స్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళని, కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళని మంచి మంచి కాలేజీలు ఎత్తుకుంటాం. ఇప్పుడు యుక్రెయిన్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? చదువుకోవడానికి మెడికల్ కానీ మంచి విద్య కానీ బాగుంటుంది యుక్రెయిన్ అన్ని దేశాల కంటే కూడా. అందుకే మరి 18,000 పైన స్టూడెంట్స్ ఉన్నారంట అక్కడ. మరి ఇప్పుడు అంతా ఎంత కలవరం వచ్చింది. ఇప్పుడు నాకు అనిపించింది ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు చాలా బలమైన దేశం, అది చాలా సేఫ్టీ, చాలా అద్భుతమైంది. కానీ ఇప్పుడు బాంబులు పడుతుంది అక్కడ. రష్యా వాడు పుతిన్ అనేటువంటి రష్యా ప్రెసిడెంట్, ఆయనకి ఏంటంటే ఇప్పుడు బాంబు ఏంటంటే ఈ యుక్రెయిన్ అనేటువంటిది ఒక అంటే రష్యా ఆనుకుని ఉంది. ఈ యుక్రెయిన్ అనే ఈ దేశ ప్రెసిడెంట్ ఏం చేస్తారు, నాటోలో కలిసి, నాటో కొన్ని దేశాలు కలిసి, ఇంతకుముందు సోవియట్ ఉండేది. సోవియట్ అంటే కొన్ని దేశాలు. ఈ సోవియట్ లో రష్యా చాలా బలమైనది ఒకప్పుడు, ప్రపంచాన్ని శాసించే ఒక రష్యా అంటే చాలా ఫేమస్ ఒకప్పుడు. అంటే మనకు ముందు ఒక 20 సంవత్సరాల ముందు అనుకున్నాం. అప్పుడు సోవియట్ అనే మాట్లాడబడి మనకి ఇప్పుడు ఎక్కువ తెలియదు. ఇప్పుడు నాటో అనే మాట్లాడబడుతుంది. ఈ నాటోలో కలుస్తాడు యుక్రెయిన్ కలిస్తే, ఈ దేశం నాటో కలిసింది అనుకో, ఇప్పుడు నా బలం పోయింది, నా శక్తి పోయింది, నా అధికారం పోయింది. ఈ రష్యా దేశాన్ని 25 సంవత్సరాలు పవర్ఫుల్ గా తను కోల్పోయిన ఆ తేజస్సుని, ఆ మహిమను, ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు, ఉనికిలో తీసుకొచ్చాడు పుతిన్ అనేటువంటి వ్యక్తి. ఈ పుతిన్ అనేవాడు ఒకప్పుడు చాలా కష్టజీవి. ఒకప్పుడు డ్రైవింగ్ చేసాడు, అప్పుడు చిన్న చిన్న జాబులు చేసాడు, చాలా కష్టాలు పడ్డాడు రష్యాలో. కానీ ఎలాగో ఇది చేసుకొని మంచి ఈ స్పైస్ గోడాచారం దాంట్లో పనిచేసి అట్టట్లాగా దేశం యొక్క పట్టుని, బలాన్ని, సైన్యాన్ని ఇవన్నీ తెలుసుకొని నేను ఒక అధికారం అవ్వాలి, దేశాన్ని మళ్ళా వైభవాన్ని, ప్రభావాన్ని మళ్ళా తీసుకురావాలి, నేనేనాలి ప్రపంచాన్ని. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఎవరు ఉంది, ప్రపంచానికి అంతటికి అమెరికా ఒక మాదిరి ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా. సో ప్రపంచంలో నేను ఏనాలని మాకు పట్టుదల వచ్చింది. ఇప్పుడు ఏనాలంటే ఏం చేయాలి, ఇక్కడే తన స్వాధీనించుకోవాలి. అందుకే బాంబులు వేస్తాడు ఇప్పుడు యుక్రెయిన్ కదా. యుక్రెయిన్ లో చాలా వరకు ఎందుకు అంత దీవెన, అంత ఆశీర్వాదం ఉందో తెలుసు. అసలు యుక్రెయిన్ లో ఎందుకు ఎంతమంది వెళ్ళారు తెలుసు, ఎందుకు అంత సేఫ్టీ ఫీల్ అయ్యేది తెలుసా. ఇప్పుడు బాంబులు పడుతున్నాయి కానీ భయపడడం తప్పితే మంచి సేఫ్టీ అక్కడ, మంచి విద్య ఉంది, మంచి హోదా ఉంది అక్కడ. ఎందుకు తెలుసు, వాళ్ళు యూదులు. నేను విన్నాను, దాని చరిత్ర చదివాను. యుక్రెయిన్ ఉన్న చాలా వరకు 2 లక్షల పైన యూదులు ఉన్నారు. ఒక యూదుడు అమెరికాలో నా ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఇజ్రాయెల్ దేశం నుండి అమెరికాకు వచ్చాడు, యేసుప్రభుని నమ్ముకున్నాడు. యూదులు యేసుప్రభుని నమ్ముతారు చాలా వరకు, కొంతమంది నమ్ముకుంటున్నారు ఈ మధ్య కాలంలో. యూదుడే, యేసుప్రభు యూదుడే, యూదా గోత్రంలో పుట్టాడు. కానీ యూదులే నమ్మరు యేసుప్రభుని, యూదులే నమ్మరు. కానీ ప్రపంచ దేశాలన్నీ నమ్ముతున్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో క్రీస్తుని వెంబడించే వారి సంఖ్య ఏ మతంలో, ఏ దేశంలో, అది ఏదైనా కావచ్చు, నాస్తికులు కావచ్చు, లేకపోతే జైనిస్టులు కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, ఎంతమంది ఏ మతంలో పడలేదు యేసుప్రభుని వెంబడించేంత శాతం, అంత ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికత కావచ్చు, మేలు చేయటంలో, మంచి చేయటంలో ఉపకారం చేసే విషయాలు. సో ఈ యొక్క జెలెన్స్కీ అనేటువంటి అతను యుక్రెయిన్ యొక్క దేశం యొక్క అధ్యక్షుడు. ఈ జెలెన్స్కీ అనేటువంటి అతను ఒక యూదుడు. యూదులు చాలా మంది ఉన్నారు, క్రైస్తవులు చాలా మంది ఉన్నారు యుక్రెయిన్ లో. సో వీడికి ఒకప్పుడు ఈ హిట్లర్ అనేవాడు ఉన్నారు కదా జర్మనీ, ఒకప్పుడు హిట్లర్ అనేవాడు యూదుల్ని ఎంతమంది చంపాడు, దాదాపు 80 లక్షల మంది పైన, ఎక్కువ చంపవచ్చు. యూదులు అంటే వాడికి ఇష్టం లేదు. అట్లాగే ఈ పుతిన్ అనేవాడు కూడా యూదులు అంటే ఇష్టం లేదు, క్రైస్తవులు అంటే ఇష్టం లేదు, నాస్తిక దేశం అని. సో ఎనీహౌ, సరే మానవత్వం మనకు కావాల్సింది. ఈ దేశం ఆ దేశం కుల మతాలు కాదు మనకి, దేవుని బిడ్డలకి మానవత్వం
కావాలి. ఇంతమందిని చంపటము, చిన్నపిల్లల దగ్గర నుండి ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు వేల మంది రష్యన్ సైనికులు ఎంతమంది చనిపోయారు. మరి యుక్రెయిన్ లో ఉన్నటువంటి ప్రజలు, చిన్నపిల్లలు, వృద్ధులు చాలా మంది చనిపోయారు. కొన్ని వేల మంది లెక్కలేరు. ఇంకా చనిపోవచ్చు చెప్పలేము. యుద్ధం కొన్ని రోజులు ఆఫ్ చేయబడింది. ఒకవేళ స్టార్ట్ అయిందంటే ఇంకెంతమంది చనిపోతారో తెలియదు. ఇప్పుడు ఆయా దేశాలకి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోమని పర్మిషన్ ఇవ్వడానికి ఆపే యుద్ధాన్ని. నేను ఎందుకు చెప్తున్నానండి మాటల్ని? ఎందుకు ఇక్కడ అంత మంచి స్టడీ ఉందంటే అక్కడ దేవుడి మీద ఉన్నారు. అక్కడ అర్థమవుతుందా? అది ఎవడని చెప్పేది నేను చరిత్ర. ఇక్కడే మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎంతో మేలు మన ఇండియన్సే లేరు కదా, ఎంతో మన కొన్ని వేల మంది లేరు కదా ఇండియన్సే. ఎందుకు వెళ్తున్నారు మరి? ఇప్పుడే యుక్రెయిన్ కాకుండా ఎంత కోతలా చూపిస్తున్నారు. కొంత ముందేమో చాలా ఉప్పు చూపించారు. జెలెన్స్కీ అనేటువంటి సూర్యుడు అక్కడే సైనికుల నిలబడ్డాడు. ఇప్పుడు ఏమంటున్నారు? కరుణులతో పోలుతున్నారు. కరుణు లాగా అయిపోయాడు. ఇప్పుడు మళ్ళా భారతీయులు ఎట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. నాకు అట్లా కనుక ఎందుకు వెళ్ళాలి మనం అక్కడికి? ఎందుకు వెళ్ళాలి? మనం మంచి జరిగితేనే మంచి, చెడితే చెడు అనుకోవద్దు. సరే, అందరిలో పొరపాట్లు ఉన్నాయి. యూరోప్ కంట్రీస్ అన్ని కూడా చాలా వరకు మన దేశాన్ని అవమానం చేసినాయి, బాధ పెట్టినాయి. కానీ రష్యా అనేటువంటిది మన దేశాన్ని కాపాడుకుంటూ వస్తుందని నేను చరిత్ర చదివాను. ఫస్ట్ నుండి కూడా ఇప్పుడే కాదు, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు దగ్గర నుండి కూడా చైనాకి విరోధంగా, అంటే చైనా మన దేశానికి వచ్చినప్పుడు, లేకపోతే వేరే దేశస్తులు బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, మన దేశం నాశనం చేయాలనుకున్నప్పుడు, పాడు చేయాలనుకున్నప్పుడు రష్యా మనకు అండగా ఉందంట. ఇజ్రాయెల్ దేశం కూడా అండగా ఉంది మనకి. దేవుడి స్తోత్రం. అందుకే మన దేశ నాయకులు మోడీ గారు ఎంత వ్యతిరేకం అనిపించినా క్రైస్తవ్యాన్ని కొన్నిసార్లు ఆయన ఇజ్రాయెల్ దేశ ప్రధాని కావచ్చు, ఇజ్రాయెల్ దేశాన్ని కావచ్చు ప్రేమిస్తాడు ఆయన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మన విద్య కావాలంటే విద్యాలయాల్లోనూ కాలేజీల్లోనూ వెళ్తాం మనం, అవునా కాదా? సో దేవుడి వాక్యాన్ని సెలవిస్తాం అనుకున్నారా? దేవుడి దగ్గర మనము దేవుడి సన్నిధిలో మనం నేర్చుకోవాలి. మన లోపల ఉన్నవాడు మనకు బాధ చేస్తూ ఉంటాడు. అందరికంటే కూడా గొప్ప బోధ మనకు కనబడుతుంది. ప్రపంచంలో యేసు ప్రభువు ఏమన్నారంటే సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను అంత జ్ఞానవంతుడు అంటే భూమి మీద ఎవరు లేరు. అర్థమవుతుందా మీకు? సొలొమోను అంత గొప్ప జ్ఞానవంతుడు భూమి మీద ఎవరు లేరటండి. పుట్టలేదంట, పుట్టకూడట. అంత జ్ఞానవంతుడు యేసు ప్రభువు. నేను సొలొమోను కంటే గొప్పవాడు అన్నాడు. మోషే అంత గొప్పవాడు భూమి మీద ఎవరు లేడు అసలు. ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, యూదులకు కానీ. మోషే గొప్ప ప్రవక్త. ధర్మశాస్త్రం ఆయన ద్వారా అంతకుముందు లిపి లేదు, అంతకుముందు వాగ్దానాలు ఉండే మాటలు చెప్పాడు అంతే. దేవుడు రాతపూర్వకంగా వచ్చిందే మోషే దగ్గర నుండి. ఇప్పుడు ధర్మశాస్త్రం ఐదు గ్రంథాలు మనకుంటే అంటే ఆది కాండం, ఉపకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ కాండాలు ఇవ్వండి అంటే దీన్ని తోరా అంటారు యూదులు. తోరా అంటే దేవుడి మాటలు, దేవుడి వాక్యము. ఓకే, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి అనుకోండి. సో దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. సో ఇది మోషే ద్వారా వచ్చింది. మోషేనే గొప్పవాడు అంటారు యూదులు. యేసు ప్రభువుని నువ్వు మాకు తెలియదు అసలు ఎవరు. నీ అవసరం మాకు అవసరమే లేదు. నీ మాటలు కానీ, నీ క్రియలు కానీ, నీ అవసరం కానీ మాకు అసలు అవసరమే లేదన్నట్లు మాట్లాడారు. అదే నాన్న మోషే కంటే గొప్పవాడు అని అన్నాడు యేసు ప్రభువు. హల్లెలూయా. మోషేనే నా గురించి రాశాడు, మీరు మీ గ్రంథాల్లో చూసుకోండి అని చెప్పాడు. మోషే కంటే గొప్పవాడు. అబ్రహాం అని అంటారు, మేము అబ్రహాం పిల్లలు అని అంటారు ఇశ్రాయేలీయులు, యూదులు. యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? అబ్రహాం నన్ను చూడాలనుకున్నాడు, నన్ను చూచాడు, సంతోషించాడు అని చెప్పాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీకు 50 సంవత్సరాలు పడినాం కదా, అబ్రహాం చూసావా అని అన్నప్పుడు యేసు ప్రభువు అబ్రహాము పుట్టకు మునిపేనే ఉన్నాను, ఐ యామ్ బిఫోర్ అబ్రహాం బర్న్ అన్నాడు. హల్లెలూయా. ఐ యామ్ అంటే నేను ఉన్నవాడు, ఎప్పుడు ఉన్నవాడు. యేసు ప్రభు ఎప్పుడు ఉన్నవాడండి, మన లోపల ఉంటాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఇంత గొప్ప యేసు ప్రభు ఈ భూమికి, ఆకాశాలకి, మహాకాశాలకి, సూర్యచంద్ర నక్షత్ర పుతిల్ లాంటి వాళ్ళు, హిట్లర్ లాంటి వాళ్ళు, ఇంతకుముందు అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, లేకపోతే నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు, ఈ చరిత్ర చదువుకుంటే వెళ్తే ఈ భూమి మీద ఉన్నటువంటి మన భారతదేశంలో కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, భూమి మీద ఏ దేశంలో ఉన్న గొప్ప లాంటి వాళ్ళు కూడా అందరికంటే కూడా గొప్పగా నేను కాపాడగలిగిన వాడు, సహాయం చేయగలిగిన వాడిని బోధించగలిగిన వాడు యేసు ప్రభు. నీ లోపల ఉన్నవాడట ఈ లోకంలో ఉన్న వారికంటే గొప్పవాడట. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న గొప్ప శాస్త్రవేత్తల కంటే గొప్పవాడు, గొప్ప విద్యావేత్తల కంటే గొప్పవాడు, బలవంతుల
ఏదో, బ్రహ్మపరచ ఆత్మ ఏదో తెలుసుకొనుచున్న. బ్రహ్మపరచ ఆత్మలు ఉండయి, ఇంకా ఈ ఆత్మలు ఉన్నాయండి భూమి మీద. సత్య స్వరూపైనటువంటి ఆత్మలు కూడా ఉన్నాయని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. సో యుక్రెయిన్ కొరకు ప్రార్థన చేయండి. ఏం చేయాలి మనం? ఎందుకు చేయాలి? ఎవరైనా మనుషులే కదా, మానవత్వంతో ప్రార్థన చేయాలి. ఒకవేళ యుక్రెయిన్ మనల్ని బాధ పెట్టుండొచ్చు, అవమానించుండొచ్చు ఎప్పుడో ఒకప్పుడు, లేదా ఇప్పుడైనా కానీ మన స్టూడెంట్స్ ని కొంతమంది అట్లా కూడా చెబుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా మన స్టూడెంట్స్ అవమానం చేస్తారు, కొంతమంది అట్లా చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ వాళ్ళ స్టూడెంట్స్ ఎవరు చెప్పలేదు, వార్తలు ఏదో వస్తున్నాయి. కానీ మా స్టూడెంట్స్ అవమానం దాన్ని ఎలా ఎందుకుంటారండి యుక్రెయిన్కి వెళ్ళి? ఎట్లా ఆ దేశం నుండి మన దేశం రాగలుగుతారు? మళ్ళా ఇలా నేనేం చెప్తున్నానంటే, అదే పరిస్థితి మన దేశానికి వస్తే, ఇంకో దేశస్తులు మన దేశానికి వచ్చిన ఆపదను చూసి నవ్వుకుంటే ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటుంది కదా. మన దేశానికి వచ్చినా, ఇంకో దేశం వచ్చినా, ఎవరికి వచ్చినా, ఇప్పుడు యుక్రెయిన్ ఏమవుతుందో మనం చెప్పలేము. కానీ మనం నమ్మాలి, దేవుడు కాపాడతాడని. దేవుడు ప్రజలు దేవుడు కాపాడతాడు. ఆయన యూదులు కాబట్టి, యూదులు ఎంతో మంది అక్కడ ఉన్నారు కాబట్టి, యూదా జనాంగాన్ని దేవుడు వాగ్దానం చేసినట్లుగా వాళ్ళని కాపాడతాడని నేను నమ్ముతున్నా. హల్లెలూయా. లోకంలో ఉన్నవారి కంటే వాళ్ళు ఉన్నవాడు గొప్పవాడు. నీలో ఉన్నవాడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఇది యూదులతో మాట్లాడాడు దేవుడు, ఇశ్రాయేలుతో మాట్లాడాడు దేవుడు, క్రీస్తుని వెంబడిస్తున్న క్రైస్తవులతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం వచ్చింది, చదువుతాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17 వర్స్ 20. చదువుతామా చెప్పండి? ఎంతమంది చదువుతామంటారు? చదువుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయం వచ్చింది. మరియు నీవు నన్ను పంపితివని లోకములో ఉన్నట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవలెను వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెను వారి కొరకు ప్రార్థిస్తున్నారు. మనం ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. The glory that you have given me, I have given to them that they may be one, even as we are one. Praise the Lord. Hallelujah. వాళ్ళు ఏకమై ఉండాలి, మనం ఏకమై ఉండాలి, వాళ్ళు ఏకమై ఉండాలి. అది మాత్రం కాదు, వారి యందు నేను నా యందు నీవును ఉండటం వలన, వారి యందు నేను నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితమని, నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించినవని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. వారి యందు నేను నా యందు నీవును. చూసారా? యేసు క్రీస్తులో తండ్రి ఉన్నాడు, తండ్రి యేసు క్రీస్తు తండ్రిలో ఉన్నాడు, యేసు క్రీస్తు మనలో ఉన్నాడు, మనం యేసు క్రీస్తులో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవే మనం చదువుకుని వాక్యాలని చెబుతా ఉన్నాయి. I in them and you in me, that they may become perfectly one, so that the world may know that you sent me and loved them even as you loved me. తండ్రి, నేను ఎక్కడ ఉన్నా అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెను. నీవు నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉండాలి. నాకు మించిన వాడు కూడా, నన్ను నమ్మినవాడు కూడా, నన్ను వెంబడిస్తున్న వాడు కూడా నాతోనే ఉండాలి తండ్రి. హల్లెలూయా. నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెను. నీవు కోరుచున్న జగత్పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. ఎట్లా ప్రేమించాడంటే దేవుడు? జగత్పునాది వేయబడక మునుపే దేవుడు తండ్రి యేసు ప్రభు ప్రేమించాడు. అలాగే యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు. మనం ఎక్కడుంటామంట? యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఉంటాం. హల్లెలూయా. యేసు ప్రభువులో తండ్రి ఉన్నాడు, తండ్రి యేసు ప్రభు కలిసి మన లోపల ఉంటాడట. హల్లెలూయా. మన లోపల పరిశుద్ధాత్ముడు కూడా ఉంటాడు. నీ లోపల లోకంలో ఉన్న వారికంటే గొప్పవాడు ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మహోన్నతుడైన దేవుడు, కనికర సంపన్నుడైన దేవుడు, నీతి స్వరూపుడకు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితమని వీరు ఎరుగున్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉన్నట్లును నేను వారి యందు ఉన్నట్లును వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసితిని చెప్పాను. I made known to them your name and I will continue to make it known, that the love with which you have loved me may be in them
and I in them. Praise the Lord. Hallelujah. మన లోపల ఎవరుంటారు తెలుసా? లోపల ఉన్నవారు కానీ నీలో ఉన్నవాడు గొప్పవాడు ఎవరుంటారు మన లోపల? చెప్పండి, ఎవరుంటారు? తండ్రి, ప్రభు అయిన, కుమారుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. వీళ్ళు పరిశుద్ధులు, నీతిమంతులు. లోకంలో ఉన్నట్టు కాదు వీళ్ళు. లోక సంబంధులుగా ఇప్పుడు పుతిన్లా కాదు, అందులో హిట్లర్లా కాదు, అందులో అలెగ్జాండర్ లాగా. వీళ్ళందరూ ఎంత వీలుగా మనం చెప్పుకుంటాం కానీ ఎందుకు వీళ్ళు చెప్తాం మనం అసలు సిగ్గుపడాల్సింది. ఎంతమంది చంపినోడు వీరుడా? చంపినోడు వీరులా? ది గ్రేట్ అలెగ్జాండర్ అని అంటాం. చంపినోడు వీరులా. ఎప్పుడు చంపినా మన దేశస్తులు ఇంకొకరు చంపినా, ఇంకొకరు మన దేశస్తులు చంపినా, మనం ఇంకొకరు చంపినా, ఇంకొకరు మనం చంపినా మంచివాడు వాడు. చట్టం ఏం చెప్పింది? పోలీసులు ఏం చెప్తారు? ఎవరిని చంపొద్దు, శిక్షించవద్దు, బాధ పెట్టద్దు. అందుకే చట్టం ఉంది మరి కదా, చట్టం ఉంది అందుకే. కానీ మన దేశం మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని మనం కాపాడకుండా చంపుతున్నాం. అది కూడా తప్పే. అసలు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే కత్తి తీయవాడు కత్తితోనే నాశనం అవుతాడు, నశించిపోతాడు. కాబట్టి జాగ్రత్త. కత్తి అనేది దుయ్యొద్దు. అసలు కత్తి వాడొద్దు అంటున్నాడు. లోక సంబంధమైన వెపన్సే వాడొద్దు అంటున్నాడు దేవుడు. ఆత్మ సంబంధమైన వెపన్స్ వాడాలి. ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. అది దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. ఏం ధరించుకోవాలంటే మనము చెప్పండి అమ్మా, ఏం ధరించుకోవాలి? ఈ వస్త్రాలే కాదు, ఈ వస్త్రాలు తాత్కాలికమైనవి. ఈ వస్త్రాలు మనకి ఏదో మన దేహానికి అప్పడానికి, ఒక అందంగా కనబడటానికి వస్త్రాలను అలంకరణ చేసుకొని ఎంత ఫ్యాషన్గా ఉంటారు పక్కన తెలుసా? ఫ్యాషన్ అంటారు దాన్ని. ఏమంటారు? వస్త్రాలంకరణ. దీనికంటే గొప్పది దేవుడిచ్చే వస్త్రం. హల్లెలూయా. దేవుడిచ్చే కవచం, దేవుడిచ్చే వస్త్రాలు, దేవుడిచ్చేటువంటి దేవుని ఆత్మాభిషేకం, దేవుని నీతి, దేవుని పవిత్రత, దేవుని సత్యం, దేవుని రక్షణ, ఇంకా దేవుని యొక్క విశ్వాసం, దైవికమైన దేవుని సన్నిధిని మనం కప్పుకోవాలి, మనం ధరించుకోవాలి. దాన్ని అడగాలి రోజు. ఇది కాదా గొప్ప ధనికులు, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు అనేది లేదు. ఎప్పుడు అడిగినా ఇస్తాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని కుమ్మరించుకుంటే, నలిగి విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేవుని సన్నిధికి వస్తే నీ ప్రార్థన దేవుడు అంటాడు. హల్లెలూయా. అందుకని నా నామములో మీరు నన్ను ఏది అడిగితే అది నేను మీకు ఇస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా అది మాత్రం కాదు, మీ లోపలికి వస్తానంటున్నాడు, మీలో నివసిస్తానంటున్నాడు. మీరు నాలో ఉంటారు, నాలో తండ్రి ఉన్నాడు, తండ్రి నేను లేసి మీ లోపల ఉంటాం, మీలో నివసిస్తాం. ఇదే లోకంలో ఉన్న వారి కంటే మనలో ఉండేవాడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడతారు. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతించుదాం. వాక్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెబుదాం. ప్రభువా నీకు స్తోత్రాలు. నీ వాక్యం కొరకు వందనాలు, నాతో మాత్రం మాట్లాడేందుకు వందనాలు, నీ అద్భుతమైన కొరకు వందనాలు, పరిశుద్ధాత్మ కొరకు వందనాలు. నాయనా, మా లోపల ఉన్నవాడు గొప్పవాడు తండ్రి, లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు నాయన. పరిశుద్ధుడు నాయన, నీతిమంతుడు నాయన, శక్తిమంతుడు తండ్రి, మహోన్నతుడి, మహామహిమ కలిగిన వాడు, కరుణా సంపన్నుడు నాయన, అద్వితీయ దేవుడు నాయన. దేవా, ప్రేమ, ఆప్యాయత, అనురాగము, ఇలాంటి పదాల కంటే ఉన్నతమైన వాడు తండ్రి. స్తోత్రాలు. You are the excellency God, compassionate God, powerful God, merciful God, and you are holy God, righteous God, and you are more than righteous God, more than holy. Praise the Lord. You are more than anything God. You are the great and mighty and powerful God. We thank you, Lord. Thank you, Father. యేసయ్యా, మాలో ఉన్నందుకు వందనాలు తండ్రి, మాలో ఉన్నందుకు వందనాలు. ఇంకా ఎక్కువ మమ్మల్ని బలపరచండి నాయన. ఇంకా ఎక్కువ మా సంఘాన్ని దీవించండి, మా సంఘ బిడ్డలు దీవించండి, మా సంఘం యొక్క బిడ్డల యొక్క చేతుల పని దీవించండి నాయన. వారి వ్యాపారాలు దీవించండి, వారి వ్యవసాయాన్ని దీవించండి, వారి ఉద్యోగాలు దీవించండి, వారి అడుగు జాడలు దీవించండి ప్రభా. వెళ్ళే మార్గం దీవించండి, వచ్చే మార్గం దీవించండి, వారి పడక, వారి నడక దీవించండి నాయన. వారి తలపులు, వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు, వారి కోరికలు, వారి ఇష్టాలు దీవించబడను గాక. Be blessed
in the name of Jesus. Bless your people, God, because you are in us, you are with us, your anointing is on us, God. మా లాభములు ఉండవు తండ్రి, మా బాధి ఉండవు ప్రభా, మా మీద నీ అభిషేకం ఉంది ప్రభా, నీ స్తోత్రాలు. Bless our people, God. Bless our countries. Bless our friends, relatives, and bless our parents. Bless our neighbors. Neighborhood people be blessed. Our neighborhood countries be blessed. You great people and leaders, elders, president be blessed, God. Soldiers be blessed. Everyone be blessed, God. Give them protection, God. Give them, Lord, your safety. Speak to the Vladimir Putin, God, the president of Russia. Speak with him, God. Speak with him, God. Let the Lord be stopped in Jesus' name. Let him stop, God. Speak to his heart to stop the war. యుద్ధం మానివేయబడాలి ప్రభా, యుద్ధం ఆగిపోవాలి ప్రభా, యుద్ధం ఆగిపోయినట్లు అతను మానివేయనట్లుగా సైనికులు ఆపడేటట్లుగా మాతో మాట్లాడండి తండ్రి. యుక్రెయిన్ ప్రజలు దీవించండి. యుక్రెయిన్ నాయకుల్ని, సేవకుల్ని, సైనికుల్ని, ప్రజల్ని, చిన్నల్ని, పెద్దల్ని, పట్టణాన్ని, దేశాన్ని దీవించండి ప్రభా. కాపుదల, భద్రత, క్షేమం దయచేయండి. కన్నీళ్లతో రోధిస్తున్నారు ప్రభా. దేశాల నుండి వెళ్ళిన నాయన ఎంతో మంది ప్రజలు, ఎంతో మంది యవ్వన స్త్రీ పురుషులు రోధిస్తున్నారు ప్రభా. కనికరం చూపండి. మా ప్రపంచ దేశాలు దీవించండి. బ్లెస్ ఆల్ ద కంట్రీస్ గాడ్. బ్లెస్ ద అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అండ్ బ్లెస్ ద ఆస్ట్రేలియన్ కంట్రీస్, బ్లెస్ ద యూరోప్ కంట్రీస్, బ్లెస్ ద ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, అండ్ రష్యా అండ్ యుక్రెయిన్. వి బ్లెస్ ఇన్ జీసస్ నేమ్. దీవించబడును గాక ప్రభా, దీవించబడును గాక. మా స్నేహితులు, మా సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారందరూ దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం. అనేక క్రైస్తవ కుటుంబాలు, సంఘాలు దీవించబడును గాక. ఈ దినం ఆరాధన దీవెనకరంగా మార్చబడును గాక. అనేకులు నీ యందు విశ్వాసం ఉంచుదురు గాక. వారిలో నీవు నిలిచి ఫలింపచేయుదువు గాక. నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ ఫలించును గాక, అభివృద్ధి చెందును గాక, విస్తరించును గాక. అధికమైన ఫలాలు, more fruit, God. Let your people produce more fruit, God. అనేకమైన ఫలాలు ఫలించుదురు గాక తండ్రి. ఆత్మలు ఫలించుదురు గాక. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థిక పరంగా ఫలించుదురు గాక, అభివృద్ధి చెందుదురు గాక. ఫైనాన్షియలీ, స్పిరిచువల్లీ, సోషల్లీ, ఎకనామికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ be blessed, God. Emotionally be blessed. మానసికంగా ఉల్లాసంతో నింపండి దేవా. భావోద్రేకపూరితమైన విషయాల్లో దీవెన దయచేయండి ప్రభా. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. అన్ని విషయాల్లో దీవెన దయచేయండి దేవా. దేహాన్ని ముట్టండి. నా నరాలు, ఎముకలు, కండరాలు, మూలుగుల్లో స్వస్థత కలుగునుగా. అనారోగ్యంతో బాధపడుతున్న వారు నాతో ఏకీభవించండి. రోగాలతో, వ్యాధులతో ఉన్నవారు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవారు, దుఃఖంలో, బాధలో, కన్నీళ్ళలో ఉన్నవారు, ఏది కూడా దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని వేరు చేయలేదని నమ్మండి. కరమైన, కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, వ్యాపమైన, కన్నీళ్ళైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఆకలి దప్పుకులైన, మానమైన, జీవమైన, ఉన్నమైన, రాబోయిన ఏమి కూడా ప్రభువు నుండి వేరు చేయలేకుండా వాటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకిస్తాడు. రోమపత్రిక 8:32 వచ్చిన దగ్గర మనం చూస్తాం. Romans chapter 8 verse 28, 26 through so many verses talking about 33, 34, 35, 30 up to 39, so many verses. అనేక వాక్యాలు. ప్రభా, bless us God through the word of God. ఈ మాట చేత మమ్మల్ని దీవించండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దీవించండి, బలపరచండి. మహిమ పొందమని ప్రార్థిస్తూ సంఘాన్ని, సంఘ బిడ్డల కుటుంబాన్ని దీవించండి. ఈ దినం రాలేక ఆటంకపరచబడ్డారు. అనేకమైన ప్రయాణాలు ఉన్నారు, పనుల్లో ఉన్నారు, వ్యర్థమైన పనులు కొంతమంది ఉన్నారు ప్రభువా. వాటిని కూడా దీవించండి నాయన. అవసరమైన పనులు ఉన్న వారు ఏ పనులు ఉన్నారు, ఆ పనులన్నిటికీ దీవెనకరంగా చేయండి దేవా. ఆశీర్వదించి మహిమ ఘనత నీవే పొందమని ఈ సమయం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసయ్య శక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ నామ తండ్రి.
ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ కూర్చున్నాం. ఈ సమయంలో మరి ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ప్రభు పేరు హృదయపూర్వక వందనాలు. మళ్ళా మనం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప, కనికరం, జాలి, దయ, కరుణ, కటాక్షం మనతో, మన పిల్లలతో, కుటుంబాలతో తోడేపు నడిపించును గాక, మీతో నడిపించును గాక. లెట్ గాడ్స్ పీస్ అండ్ ప్రెసెన్స్ బి విత్ యు. హల్లెలూయా. See you next time and next day. Until then, God's grace and peace be with you all in Jesus' name. Have a good night and good day. God bless you all. Praise the Lord.